మిత్రులారా, సంక్షోభాల స్వభావం గురించి, సంక్షోభాలు ఎట్లా వస్తాయి, సంక్షోభాలు ఎందుకు వస్తాయి అని మనం చర్చిస్తూ ఉండగా సరిగ్గా భారత విప్లవోద్యమంపై ఫాసిస్టుల యుద్ధం అనే ఈ ప్రసంగ పాఠం ప్రారంభమయ్యే నాటికి ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో ఒక ఎన్కౌంటర్ జరిగినట్టుగా వార్త మొదలైంది. అన్ని ఎన్కౌంటర్ల లాగానే, అన్ని యుద్ధ సన్నివేశాలలాగానే ఈ నెంబర్ మొదట 12 అని 16 అని, నేను ఈ వేదిక మీదకి రావడానికి ముందు 31 అని, ఈ 10 నిమిషాలలో ఆ సంఖ్య 36 అని వార్తలు వస్తూ ఉన్నాయి. మనం ఇక్కడ సంక్షోభ కాలం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. సంక్షోభ కాలంలో సాహిత్యకారుల పాత్ర ఏమిటి అనేది నిర్వచించుకోవడానికి లేదా పునర్నిర్వచించుకోవడానికి ఇక్కడ మనం కూర్చున్నాం. కానీ సంక్షోభం అనేది ఇది యుద్ధ సంక్షోభము, ఇది ఒక ఫాసిస్టు యుద్ధ సంక్షోభము అని నేరుగా మన అనుభవంలోకి తీసుకురావడానికి, నేరుగా భారత ప్రజల అనుభవంలో భాగం చేయడానికి అక్కడ యుద్ధం అనేది కొనసాగుతూ ఉన్నది. ఈ సంఖ్య ఎంతో మనం చెప్పలేం. ఎప్పటిలాగానే ఈ సంఖ్య ఎక్కడ ముగుస్తుందో మనం చెప్పలేం, ఎక్కడ నిర్ధారణ అవుతుందో మనం చెప్పలేం, మృతులు ఎవరెవరో మనం చెప్పలేం. అది 2 రోజులకో 3 రోజులకో 4 రోజులకో తెలియవచ్చు. చాలా విషాదం ఏమిటంటే ఈ యుద్ధంలో మౌలిక శక్తిగా ఉన్న ఆదివాసుల పేర్లు, వివరాలు మనకు ఎప్పటికీ తెలియకుండా పోతున్నాయి. మైదాన ప్రాంతం నుంచి వెళ్ళిన విప్లవకారుల పేర్లు 2 రోజులకు 3 రోజులకు మనకు తెలుస్తూ ఉన్నాయి. వాళ్ళు ఎక్కడ పుట్టారో, ఎప్పుడు వెళ్ళారో, ఏం చేశారో మనకు తెలుస్తూ ఉన్నాయి. కానీ డజన్ల సంఖ్యలో, వందల సంఖ్యలో ఈ మొత్తం ఈరోజు ఈ భారత విప్లవోద్యమంలో అట్టడుగు స్థాయిలో యుద్ధక్షేత్రంలో తలపడుతున్న ఆదివాసీ కామ్రేడ్స్ పేర్లు, వివరాలు, ఆనవాళ్ళు మనకు తెలియని పరిస్థితి ఒకటి ఉన్నది. మనం ఇప్పుడు ఎందుకు ఈ యుద్ధం వచ్చింది, అసలు ఈ యుద్ధ సంక్షోభాన్ని ఎట్లా మనం అర్థం చేసుకోవాలి? చాలాసార్లు మనం చాలా తెలుసు అనుకుంటూ ఉంటాం. మనం ఎంత యథాలాపంగా మనం బతుకుతూ ఉంటామంటే మనకు చాలా విషయాలు తెలుసు అనుకుని, చాలా విషయాలు మన జ్ఞానంలో భాగమయ్యాయి అనుకుని మనం ముందుకు పోతూ ఉంటాం. కానీ తిరిగి చూసుకుంటే మనకు అర్థమయ్యేది ఏమిటంటే మనకు తెలుసుకోవాల్సింది చాలా ఉన్నది. తెలుసుకోవడం అనే ప్రక్రియ లేకుండా, తెలుసుకునే ప్రయత్నం లేకుండా మనం వాస్తవికతను మనం ఎన్నటికీ విశ్లేషించలేము. కాబట్టి ఈరోజు ప్రశ్న ఏమిటంటే, నేరుగా మాట్లాడదలుచుకుంటే దేనికి భారత విప్లవోద్యమం మీద ప్రభుత్వం ఈ యుద్ధానికి పాల్పడుతూ ఉన్నది, ఈ యుద్ధాన్ని కొనసాగిస్తూ ఉన్నది? మీరు గమనించి ఉంటారు, మామూలుగా మనకేమనిపిస్తుందంటే ఒకరో ఇద్దరో చనిపోయినప్పుడు, పత్రికలలో ఒక సింగిల్ కాలం వార్త అయినప్పుడు బహుశా మనలాంటి వాళ్లకు కూడా దాని గురించినటువంటి స్పృహ ఉండదు. దినపత్రికల్లో అలాంటి వార్తలు వచ్చినా, టీవీలలో అలాంటి స్క్రోల్ వచ్చినా మనం పెద్దగా పట్టించుకోము. ఉదయం వరలక్ష్మి అన్నది, మాట్లాడకపోవడము, మనం మౌనంగా ఉండటము, తెలుసుకోకపోవడము, తెలియనట్టుగా జీవిస్తూ ఉండటం అనేది ఫాసిజానికి అతిపెద్ద ఆధారంగా, అతిపెద్ద పునాదిగా అది ఉంటుంది అనేసి. మనం ఒకరిద్దరిని చంపినప్పుడు మనం పట్టించుకోలేదు. పట్టించుకున్న కాలం కూడా ఒకటి ఉన్నమాట వాస్తవమే. కాలక్రమంలో 2, 3, 4 ఎడపాదడపా చంపుతూ పోవడం అనే సింగిల్ కాలం వార్తలు మనల్ని అలర్ట్ చేయలేదు, మనం పట్టించుకోలేదు.
ఆ దశ ముగిసిపోయింది. అంటే సాధారణ అర్థంలో ఎన్కౌంటర్ హత్యలు, నిజానికి ఎన్కౌంటర్ అంటే ఉండే అర్థం అంటే పక్కన పెడితే, ఎన్కౌంటర్ అంటే పట్టుకొని కాల్చివేయడం అని, ప్రభుత్వ హత్య, రాజ్యం చేసిన హత్య అని ఒక అర్థం నిర్ధారణ అయిన తర్వాత కూడా ఎన్కౌంటర్ అనే మాట ఉపయోగిస్తున్న దశ ఒకటి ఉండింది. కానీ ఇప్పుడు ఎన్కౌంటర్ అనే దశను దాటి చుట్టుముట్టి వేలాది సైనిక బలగాలు, భారత సరిహద్దు ప్రాంతంలో ఉండే వేలాది సైనిక బలగాలు మధ్య భారతదేశంలోకి వెళ్ళి చుట్టుముట్టి రోజుల తరబడి కాల్పులు జరిపి హత్యాకాండకు పాల్పడ్డమని ఒక బీభత్సకాండ కొనసాగుతూ ఉన్నది, ఒక యుద్ధకాండ కొనసాగుతూ ఉన్నది. మనలో నిజానికి చాలామంది ప్రజాస్వామికవాదులకు, చాలామంది ఆలోచనాపరులకు, విప్లవం గురించి ఆరాటపడుతున్న వాళ్లకు కూడా పెద్దగా దాని గురించినటువంటి వ్యధ ఉండదు. ఎందుకంటే అట్లా లేకుండా చేసే విషయంలో ఈ యుద్ధానికి ఒక రకమైన ఆమోదము, సమ్మతి, మౌనము, ప్రేక్షక పాత్ర సమాజంలో తీసుకురావడంలో ఫాసిజం చాలా విజయం సాధించింది. ఆ రకంగా ఫాసిజం చేతిలో మనమందరం పనిముట్లుగా మారిపోయాం. మన హృదయ స్పందనలు, మన ఆలోచనలు, మన సమస్తము కూడా ఫాసిజము పెచ్చరిల్లడానికి, ఫాసిజం విజృంభించడానికి, ఫాసిజం ఒక పెద్ద బీభత్సకాండ కొనసాగించడానికి మనమే సాక్షులుగా, ప్రేక్షకులుగా మారిపోయే ఒక ప్రత్యేకమైన చారిత్రక పరిస్థితిలో మనం ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్నాం. మీలో చాలామంది గమనించి ఉంటారు, గత 2 నెలల నుంచి 3 నెలల నుంచి సోషల్ మీడియాలో ఒక చర్చ కొనసాగుతూ వచ్చింది. బహుశా ఈరోజు కూడా రాస్తూ ఉండి ఉంటాం. మనం ఇక్కడ ఈ మీటింగ్లో ఉన్నాం కాబట్టి మనం గమనించలేదు. కానీ స్పందన లేదనుకుంటున్న ఒక దశలో, పట్టించుకోవడం లేదనుకుంటున్న దశలో, యథాలాపంగా ఉంటున్నామనుకుంటున్న దశలో మాట్లాడడం మంచిదే కావచ్చు. కానీ ఏం మాట్లాడుతున్నాము, ఏమి ఆలోచిస్తున్నాము మీరు గమనించే ఉంటారు మిత్రులారా. ఎట్లాంటి గత 2 నెలల నుంచి ఎట్లాంటి ప్రతిస్పందన వస్తూ ఉన్నదో. మొత్తంగా మధ్య భారతదేశంలో భారీ ఎత్తున సైనిక చర్యలు జరుగుతున్న ఈ విషాద వాతావరణంలో నుంచి సుప్రసిద్ధ మేధావులు, గొప్ప పాత్రికేయులు, సాహిత్యకారులు, సున్నితమైన హృదయం ఉండేవాళ్ళు, ఎప్పుడో ఒకప్పుడు ఎంతో కాలం విప్లవంతో కొనసాగిన వాళ్ళు, మన మిత్రులు లాంటి వాళ్ళు, మన సహచరులు లాంటి వాళ్ళు సామాజిక మాధ్యమాల్లో ఏం రాస్తున్నారో మీరు గమనించి ఉంటారు. యుద్ధానికన్నా విషాదకరమైనటువంటి అభిప్రాయాలు. ఎందుకు ఇట్లా యుద్ధం చేస్తున్నారు అని తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తూ ఉంటే మన మిత్రులు ఏమంటున్నారంటే, మీరెంచుకున్న పంధాయే తప్పు కాబట్టి, మీరెంచుకున్న మీ విప్లవ మార్గమే లోపభూయిష్టమైంది కాబట్టి మీకు ఈ మరణాలు, హత్యాకాండలు, యుద్ధాలు తప్పడం లేదు, మీకు ఈ చావు తప్పదు అని ప్రకటిస్తున్న వాళ్ళు, నిస్సహాయతను ప్రకటిస్తున్న వాళ్ళు, దుఃఖాన్ని ప్రకటిస్తూ కూడా ఈ మాటే చెప్తున్న వాళ్ళు, వేరువేరు అర్థాలు కావచ్చు, వేరువేరు అర్థఛాయలు కావచ్చు. మొత్తం మీద సారాంశం ఏమిటంటే, ప్రభుత్వం దుర్మార్గమైంది, ప్రభుత్వం ఒక పాశవిక హత్యాకాండ చేస్తున్నది, మనుషుల్ని చుట్టుముట్టి చంపుతున్నది అని కాకుండా బాధ్యుల్ని ప్రభుత్వం చేయవలసింది పోయి, బాధ్యురాలు రాజ్యమని చెప్పవలసింది పోయి, ఈ మొత్తం హత్యాకాండకు కార్పొరేట్ ఇండియా అనే వాళ్ళ లక్ష్యం ఏదైతే ఉందో దానికోసం ఈ హత్యాకాండ చేస్తున్నారు అని చెప్పవలసింది పోయి, నిస్సహాయత పేరుతో, దుఃఖం పేరుతో, ఎంతో కొంత ఆర్తి అని పేరుతో మీరెంచుకున్న మార్గం తప్పు కాబట్టి, మీరు ప్రజలకు దూరం అయ్యారు కాబట్టి, ప్రజలు లేని ఒంటరి పోరాటం మీది కాబట్టి, పట్టణాలను, గ్రామాలను వదిలేసి అడవిలోకి వెళ్ళిపోయారు కాబట్టి మీకు ఈ మరణం తథ్యము, తప్పనిసరి మరణం ఇది. అక్కడి దాకా వచ్చారు. మనం ఈరోజు విషాదం దేనికో, ఏది విషాదం అనుకోవాలో ఆలోచించండి. ఈరోజు భారత విప్లవోద్యమం మీద దాడి, సాహిత్యకారుల, బుద్ధిజీవుల కర్తవ్యాల గురించి మాట్లాడుతున్నాం. సాహిత్యం అంటేనే ప్రేమ, సాహిత్యం అంటేనే హృదయ స్పందన. 2వ ప్రపంచ యుద్ధ కాలంలో ఫాసిజం నుంచి మానవాళిని విముక్తం చేసిన స్టాలిన్ చెప్పిన వాక్యం అక్కడ రాసుకున్నాం మనం.
ఈరోజు తెలుగు రచయితలకు, భారతీయ రచయితలకు, ప్రగతిశీల ఫాసిస్టు వ్యతిరేక రచయితలందరికీ ఆదర్శప్రాయమైన కాగడా సదృశమైనటువంటి వాక్యం అది, ఆదేశం అది. సాహిత్యం మానవ జీవితంలో ఏం చేస్తుంది? మానవ హృదయాన్ని నిర్మిస్తుంది అని చెప్పాడు ఆయన. అంత సున్నితమైన కార్యరంగంలో, భావజాల రంగంలో, బుద్ధిజీవుల రంగంలో పనిచేయవలసినటువంటి మనము స్పందించకపోవడమో, పట్టించుకోకపోవడమో, యథాలాపం కావడమో ఒక అంశమైతే, యుద్ధం నడుస్తూ ఉంటే ఆ పక్కన 12 లక్షల సైనిక బలగాలు మోహరించి ఉంటే మనం ఏం మాట్లాడుతున్నామంటే మీ విప్లవ పంథా లోపభూయిష్టమైంది అని మాట్లాడుతూ ఉన్నాం. ఇది ఈరోజు మన సందర్భం. ఆ పక్కన శత్రువు ఉన్నాడు, ఈ పక్కన మనతో గొంతు కలపవలసిన, మనలో భాగం కావలసిన, ఈ ఫాసిజాన్ని ఓడించవలసిన మన ప్రియమైన మిత్రులు ఇంకొక పక్కన అట్లాగా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ నిలబడి ఈరోజు విప్లవ రచయితల సంఘం ఈ యుద్ధాన్ని వివరించే ప్రయత్నం చేయదలుచుకున్నది. నిజానికి ఈ యుద్ధం సైనిక సంబంధమైంది మాత్రమేనా? ఎందువల్ల అంటే ఈ అభిప్రాయం కూడా వచ్చింది. మీ చేతిలో తుపాకులు ఉన్నాయి కాబట్టి, మీరు సైన్యం ఉందని ప్రకటించారు కాబట్టి, ప్రజా గెరిల్లా సైన్యం ఉందని మీరు ప్రకటించారు కాబట్టి, మీరు గెరిల్లా సైన్యం మీ దగ్గర ఉంటే భారత సైన్యం వాళ్ళ దగ్గర ఉంటుంది కదా. రాజ్యాంగం ఆమోదించిన, రాజ్యాంగం అధికారం దఖలు చేసిన సైన్యమే ఆ పక్కన ఉంది కాబట్టి వాళ్ళు దాడి చేయకుండా ఉంటారా అనే మాట కూడా వచ్చింది. నాలాంటి వాళ్ళమైతే ఇది ప్రజాయుద్ధానికి, పాలకవర్గ యుద్ధానికి మధ్య నడుస్తున్న యుద్ధము అని నేను చెప్పదలుచుకున్నాను. మాలాంటి వాళ్ళని చెప్తాం. ఒకవేళ దీన్ని ప్రజాయుద్ధంగా మీరు భావించకపోతే, విప్లవోద్యమాన్ని భారత ప్రజల విముక్తి యుద్ధంగా మీరు భావించకపోతే, కనీసం న్యాయం ఎవరి పక్షాన ఉన్నది, ధర్మం ఎవరి పక్షాన ఉన్నది, ఏది సమంజసమైనది, ఏది క్రూరమైంది, ఏది హింసాత్మకమైనది అనే చర్చ అయినా చేయవలసిన ఒక ప్రత్యేకమైన సందర్భంలో మనం నిలబడి ఉన్నాం. మేము చాలాసార్లు చెప్పి ఉన్నాం, విప్లవ రచయితల సంఘం సభ్యుల కన్నా అభిమానులు, మిత్రులు, ఉదయం మా మిత్రుడు మారుతి ప్రకటించాడు ఇక్కడ, విరసన సభ్యులు బహుశా నెంబర్లలో ఉంటారు కావచ్చు, సింగిల్ డబుల్ డిజిట్లో ఉంటారు కావచ్చు, 100 మందికి మించి ఉండకపోవచ్చు. లక్షలాది మంది అభిమానులు ఉండడమే ఆ సంఘానికి ఉన్న బలమని ఆ మిత్రుడు ప్రకటించాడు. నేనేం చెప్తున్నానంటే మీ అందరికీ, ఇక్కడ ఉన్న ఈ 100లాది మంది మిత్రులకు, లేకుంటే ఈ సమావేశాన్ని పరిశీలిస్తున్నటువంటి మిత్రులకు, ప్రేక్షకులకు ఏం చెప్తున్నానంటే, విరసం ఒక్కటే చేయదగ్గ పని కాదు ఇది. అక్కడ మేము ప్రకటించాం, భారత విప్లవోద్యమాన్ని కాపాడుకుందాము అనేసి. మేము ఒక సాహసికమైనటువంటి ప్రకటనే చేయదలుచుకున్నాం. చాలా కనీసంగా ఒక ఏడాది కాలంగా, ఏడాదిన్నరగా తీవ్రమైన సంఘర్షణలో నుంచి, ఆలోచనల్లో నుంచి, పరిశీలనలో నుంచి, అంచనాల్లో నుంచి మనం చేయవలసిందేమున్నది, మనకు చేయగల శక్తి ఎంత ఉన్నది, మన పరిశీలనలో నుంచి మనం నిగ్గుదేల్చుకున్న దాన్ని మన మిత్రులకు, అభిమానులకు ఎట్లా చేరవేయవలసి ఉన్నది అని అనుకున్నప్పుడైతే మన గొంతు ఎంత, సాయి అంటాడు కదా, సాయిబాబా చేసినటువంటి ఒక అద్భుతమైన సూత్రీకరణ ఏమిటంటే, కబీర్ చెబుతూ ఉన్నాడు, బిగ్గరగా వీధుల్లో అరుచుకుంటూ వెళ్ళండి, ప్రేమను చాటండి, మీ హృదయంలో ఉండే ప్రేమను ఎందుకు దాచుకుంటారు మిత్రులారా అని ప్రకటించాడు ఆయన. మీ హృదయంలో విప్లవం పట్ల ప్రేమ ఉంటే ఆ ప్రేమను దాచుకోకండి, ఆ ప్రేమను బిగ్గరగా ప్రకటిస్తూ వీధుల్లో ఊరేగండి అని కబీర్ ఉద్దేశాన్ని సాయి మనకు ఒక ఆదేశంగా ఇచ్చి వెళ్ళిపోయాడు. కాబట్టి మన మనసుల్లో ఏమున్నదో, మనం ఏమి ఆలోచిస్తున్నామో ఇక ఎప్పటికొకప్పుడు నిగ్గు తేల్చుకోక తప్పని ఒక పరిస్థితి వచ్చింది. అందుకే మా వరకైతే మేమేమనుకున్నామంటే, భారత విప్లవోద్యమాన్ని కాపాడుకోవడానికి ఇక వీధుల్లోకి వెళ్ళవలసిందే. వీధుల్లోకి వెళ్ళి వినగలిగిన వాళ్లకు, ఆలకించగలిగిన వాళ్ళకు ఆ మాట చెప్పవలసిందే. అయితే మా గొంతు చాలా చిన్నది కాబట్టి, మా సంఖ్యాబలం చాలా తక్కువ కాబట్టి మీ అందరికీ విజ్ఞప్తి ఏమిటంటే, మీరందరూ, మీలాంటి వాళ్ళందరూ, విప్లవాన్ని ప్రేమించే వాళ్ళందరూ, హృదయంలో విప్లవం దాచుకున్న వాళ్ళందరూ
ఇక దాచుకోవడం కాకుండా బిగ్గరగా మాతో గొంతు కలిపి మనందరి గొంతు ఒక్కటిగా మారి భారత విప్లవోద్యమాన్ని కాపాడుకోవాలి అనే ఒక కర్తవ్యానికి మనం అంకితమవుతామా లేదా అనేది ఈరోజు సాయిబాబా సందర్భంలో మనం ప్రతిజ్ఞ చేయవలసిన అవసరం ఉంది. దానికి మనం సిద్ధమవుతామా లేదా? సాయి సందర్భమని అంటున్నామంటేనే ఫాసిస్టు యుద్ధానికి వ్యతిరేకంగా, ఫాసిస్టు నిర్మూలన యుద్ధానికి వ్యతిరేకంగా సృజనాత్మక నిర్మాణానికి మనం సిద్ధం కావడం మిత్రులారా. సృజనాత్మక నిర్మాణానికి మనం మన సమస్త శక్తులను వెచ్చించి కేంద్రీకరించి మనం పనిచేయకపోతే సాయి సంస్మరణకు అర్థమే లేదు. అసలు ఒక్క సాయి మాత్రమే కాదు, స్టాన్ స్వామి కావచ్చు, నర్మద కావచ్చు, మోహన్ రావు కావచ్చు, ఇలాంటి వందలాది వేలాది మంది విప్లవకారుల త్యాగానికి ఎప్పుడు మనం నివాళి ప్రకటించినట్టు అవుతుందంటే మనమున్న ఈ చారిత్రక సందర్భంలో మనం ఒక లక్ష్య ప్రకటనకు మనం సిద్ధమవుతామా లేదా, బిగ్గరగా ఈ వాక్యాన్ని ప్రకటిస్తామా లేదా అనే దగ్గర మనం ఈరోజు నిలబడి ఉన్నాం. దానికి మనం సిద్ధమైతే ఆ మాట మనం ప్రకటించి ముందుకు వెళ్ళాలి. ఈ సందర్భంలో మనం మాట్లాడుకుంటున్నాం కదా, నేను ఒక 4 అంశాలుగా నేను ఈ ప్రసంగం చేద్దామనుకున్నాను. నిజానికి ఈ ప్రసంగాన్ని నేను మాట్లాడేది మీరు నాకు మాట్లాడే టైం ఎంత ఉంటుందో, నేను మీకు ఎంతవరకు చేరవేయగలుగుతానో, మీరెంత ఆలకించగలుగుతారో, సమయ సందర్భాలు, ఒత్తిళ్ళు చాలా ఉంటాయి మన మీద. అందుకని ఇది రాసి మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ మొత్తం పేపర్లో 4 భాగాలుగా నేను మీతో నా అభిప్రాయాలు చెప్పదలుచుకున్నాను. మొట్టమొదట అసలు దేనికి ఈ యుద్ధ సన్నివేశం నడుస్తూ ఉన్నది, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అసలు నక్సల్బరీ శ్రీకాకుళ పోరాటాల కాలం నుంచి ఇప్పటిదాకా నడిచిన ఈ మొత్తం చరిత్రలో ఇప్పుడే ఈ యుద్ధం ఎట్లాగా వచ్చింది, ఇప్పుడు వచ్చిందా నిజానికి? ఇది ఈ దశ విప్లవోద్యమాన్ని మనం అర్థం చేసుకోకపోతే, ఈ దశ విప్లవోద్యమం అని నేను అర్థం చేసుకుంటున్నది ఏమిటంటే 2004 నుంచి, అంటే ఒక రకంగా చెప్పాలి అంటే భారతదేశంలో ఒక ఐక్య విప్లవ పార్టీ ఏర్పడి 4 చెరుగుల విప్లవోద్యమాన్ని విస్తరింపజేసే ప్రయత్నం చేసి ఈ దేశంలో విప్లవం అవసరమైన ప్రజలందరి దగ్గరికి చేరువైనటువంటి ఒక దశ ఏదైతే ఉందో, ఒక ఉమ్మడి విప్లవోద్యమ నిర్మాణం జరిగినటువంటి 2004 నుంచి ఈ దశ విప్లవోద్యమం ప్రారంభమైంది. ఈ దశ విప్లవోద్యమం దానికి అదిగా పుట్టుకురాలేదు. ఈ దశ విప్లవోద్యమం దానికి వెనక 2 దశలో 3 దశలో, అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే నక్సల్బరీ శ్రీకాకుళ పోరాటాలు వెనుకంజ తరువాత 72లో తిరిగి మళ్ళీ విప్లవానికి ఒక మార్గాన్ని నిర్మించుకొని, విప్లవానికి బాట రచించుకొని విప్లవాన్ని పునర్నిర్మించడం కోసం మళ్ళీ ప్రయత్నాలు మొదలుపెట్టినటువంటి దశ ఒకటి ఉన్నది. అప్పటి నుంచి పెద్ద ఎత్తున ప్రజా కార్యాచరణ కొనసాగి, ప్రజా కార్యాచరణకు అవసరమైన అనేక ప్రజా సంఘాలను నిర్మించి, లక్షలాది మంది ప్రజలను విప్లవంలోకి సమీకరించి, అనేక ప్రజాస్వామిక పోరాటాలను, అనేక చట్టబద్ధ పోరాటాలతో పాటు దానికి ఆవలి పోరాటాలను కూడా నిర్మించగలిగినటువంటి దశ ఒకటి నడిచింది. 1992లో విప్లవోద్యమం మీద నిషేధం ప్రకటించారు. 92 నుంచి నేను చెప్పిన 2004 వరకు ఒక దశ. అంటే స్థూలంగా ఈ దశ విప్లవోద్యమం 2004లో మొదలైంది అని మనం అంటున్నామంటే, ఈ 2004కు వెనక ఒక 3 దశల చరిత్ర కొనసాగింది. ఆ 3 దశల గుణాత్మక అభివృద్ధిగా, ఆ 3 దశలలో చేసినటువంటి లోటుపాట్లు, విజయాలు, అపజయాలు, ఎదురు దెబ్బలు, హింస, రక్తపాతము, వాటన్నింటి మధ్యనే అద్భుతమైనటువంటి సృజనాత్మక ప్రయోగాలు చేస్తూ ఎక్కడో ఒక పల్లెలో, రెండు పల్లెల్లో, ఒక గ్రామంలో, 2 గ్రామాలలో మొదలైన విప్లవోద్యమం దేశవ్యాప్త ఉద్యమంగా మారే ఒక దశ 2004 నాటికి ఒక గుణాత్మకమైన దశకు చేరుకున్నది. 2004 నుంచి ఇప్పటిదాకా కొనసాగుతున్న ఉద్యమం ఈ దశ విప్లవోద్యమం అని నేను భావిస్తున్నాను. ఈ దశ విప్లవోద్యమాన్ని మనం అర్థం చేసుకోకపోతే, ఈ దశ విప్లవోద్యమం ఏ రకమైన అభివృద్ధిని సాధించింది, దేనికి ఈ ఉద్యమం, ఈ దశ విప్లవోద్యమం మీద ప్రభుత్వం నేరుగా ఒక నిర్మూలనా యుద్ధాన్ని ప్రకటించింది. అసలు ఈ ఉద్యమాన్ని నిర్మూలిస్తాము అనేసి
పెద్ద ఎత్తున ఎందుకు ఇంత సైనిక దాడి జరుగుతోంది, ఈ యుద్ధాన్ని అర్థం చేసుకోవాలంటే ఇది కేవలం సైనిక సంబంధమైంది మాత్రమే కాదని అనేక రంగాలలో అనేక తలాలలో ఈ యుద్ధం ఎట్లా కొనసాగుతుందో మనం అర్థం చేసుకోవాలంటే ముఖ్యంగా ఈ దశ విప్లవోద్యమాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దశ విప్లవోద్యమం నిజంగా 2004లో విప్లవోద్యమం ఐక్య విప్లవ పార్టీ ఏర్పడిన తర్వాత 2005లో ఆనాటి హోంమంత్రి మన్మోహన్ సింగ్ ఒక ముఖ్యమైన ప్రకటన చేశాడు. నేను చాలాసార్లు రాసి ఉన్నాను ఆ విషయం. 2005లో మన్మోహన్ సింగ్ చేసిన ప్రకటన ఏదైతే ఉందో ఆ ప్రకటన ఈ దేశంలో విప్లవోద్యమానికి మాత్రమే కాకుండా మొత్తంగా అన్ని ప్రజాస్వామిక ఉద్యమాలకు, అన్ని లౌకిక ప్రజాతంత్ర ఉద్యమాలకు సంబంధించిన ఒక హెచ్చరికలాగా, ఒక సంకేతంలాగా ఆ ప్రకటన ఆయన చేశాడు. ఆయన ఏమన్నాడంటే, ఒక ఏడాది కాలం గడవలేదు మావోయిస్ట్ పార్టీ ఏర్పడి. ఏడాది కాలంలో ఆయన చేసిన ప్రకటన ఏమిటి అంటే, భారతదేశంలో అంతర్గత భద్రతకు మావోయిస్టు ఉద్యమం ప్రమాదకారిగా మారిపోయింది, అంతర్గత శత్రువుగా మారిపోయింది. ఇది జాతి విముక్తి పోరాటాలంటే ఒక రకంగా నాగాలాండ్, అస్సాం, మిజోరాం జాతి విముక్తి పోరాటాల కంటే తీవ్రమైన ప్రమాదకారిగా ఇది మారిపోయింది అన్న ప్రకటన ఆయన చేశాడు. చాలా చాలా ముఖ్యమైన ప్రకటన. అంటే జలగం వెంకటరావు కాలం నుంచి చాలామంది చాలా రకాల ప్రకటనలు చేశారు. అంటే ఈ ఉద్యమం ఎంత ప్రమాదకరమో చెప్పారు, ఈ ఉద్యమాన్ని నిర్మూలించామని ఆనందపడ్డ ప్రకటనలు చేశారు, ఈ ఉద్యమం ఇంత చట్ట వ్యతిరేకమనే ప్రయత్నం కూడా చెప్పే ప్రయత్నం కూడా చేశారు, రకరకాల ప్రయత్నాలు చేశారు. ఆ అన్ని ప్రయత్నాలకు చాలా కీలకమైనటువంటి ఒక అభివృద్ధికరమైనటువంటి ఒక వ్యాఖ్య ఏమిటంటే, ఇది భారత పాలక వర్గాల భయాన్ని తెలియజేస్తుంది, భారత పాలక వర్గాల అంచనాను కూడా తెలియజేస్తుంది. వాళ్ళ అంచనా ప్రకారం వాళ్ళ భయానికి లోను చేసి, వాళ్ళను ఆందోళనకు లోను చేసి, వాళ్ళ భద్రతకు ప్రమాదకరంగా మారిపోయే దశకు విప్లవోద్యమం ఎదిగింది. అందువల్ల ఇది అంతర్గత శత్రువు అనేసి ఆయన ప్రకటించాడు. ఎవరి భద్రతకు విపత్తు ఇది? ఎవరి భద్రతకు నష్టం ఇది? కార్పొరేట్లకు ఇది నష్టం, పెట్టుబడిదారులకు ఇది నష్టం, వాళ్ళ భద్రతకి ఇది నష్టం, వాళ్ళ దోపిడీకి ఇది నష్టం, వాళ్ళ దోపిడీకి ఇది ప్రతిఘటన ఇస్తున్నది. కాబట్టి వాళ్లకు, వాళ్ళ రాజ్యాధికారానికి, దోపిడీకి, వాళ్ళ అనేక రకాల వాళ్ళ సాంస్కృతిక రాజకీయ భావజాల వ్యవస్థలకు ప్రమాదకరంగా ఇది మారిపోయింది అన్నటువంటి ఒక కీలకమైన వ్యాఖ్య ఆయన చేశారు. అది అయిన తర్వాత 2 ఏళ్లకే ఆపరేషన్ గ్రీన్ హంట్ అనే దాన్ని తీసుకొచ్చారు. మనం సాయి సందర్భంలో చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం. ఆపరేషన్ గ్రీన్ హంట్ మొదటి దశ, 2వ దశ, 3వ దశ, వాళ్ళు ఏమన్నారంటే, గ్రీన్ హంట్ ప్రారంభించిన తర్వాత 3 ఏళ్లలో మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలిస్తామని ప్రకటించారు. 2007లో అది మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత 2 ఏళ్లలో 3 ఏళ్లలో దీన్ని పూర్తి చేస్తామని చెప్పారు. కాలేదు, చేయలేకపోయారు. ఇంకా చాలా వివరాలు చెప్పాలి, నిజానికి మనకు టైం లేదు అంతగా. ఆపరేషన్ గ్రీన్ హంట్ కంటే ముందు సల్వాజుడం అనే ఒక ప్రయోగం చేశారు. ఆ పేరుతో కాజేద్దామనుకున్నారు, సాధ్యం కాలేదు. ఆపరేషన్ గ్రీన్ హంట్ తీసుకొచ్చారు, మొదటి దశ కాలేదు. సల్వాజుడుము 2వ దశను నడిపించారు, 2వ రూపంలో. నేను ఆ వివరాల్లోకి మీకు వెళ్ళను, నేను ఇప్పుడు టైం లేదు. 3వ దశను తీసుకొని వచ్చారు, అయినా సరే కాలేదు. ప్రభుత్వం మారిపోయింది. ఎందుకు మారిపోయిందయ్యా అంటే, ఈ దేశంలో కార్పొరేట్లు, పెట్టుబడిదారులు కోరుకున్నంత వేగవంతమైన కార్పొరేటీకరణ అనేది కాంగ్రెస్ పార్టీ చేయలేకపోయింది అని వాళ్ళు నిర్ధారణ చేసుకున్నారు. వాళ్ళు కోరుకున్నంత, ఎక్కడో కొంచెం సిగ్గు ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి. మొత్తంగానే భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి మిగతా పార్టీలకు మధ్య తేడా ఎక్కడ ఉంటుంది అంటే, ఏ విషయంలోనూ తేడా ఉండదు. ఒక చిన్న తేడా ఎక్కడ ఉంటుందంటే, సిగ్గుపడే మనస్తత్వం ఉంటుంది. కొంచెం తడికైన, మాకు రాయలసీమలో సామెత ఉంటుంది, తడికి అడ్డం పెట్టి మాట్లాడడము అనేసి. ఒక తడికైన అడ్డం ఉంటే బాగుంటుందని కోరుకుంటుంది కాంగ్రెస్. బీజేపీ బరితెకించిన పార్టీ, ఫాసిస్టు భావజాల పునాది ఉన్నటువంటి పార్టీ. అది నేరుగా, అది అధికారంలోకి వస్తేనే కార్పొరేటీకరణ 100% నిస్సిగ్గుగా, బాహాటంగా, వేగవంతంగా ప్రజల గుండెల మీది నుంచి కార్పొరేటీకరణ అనబడే దీన్ని ముందుకు తీసుకుపోవచ్చును అనేసి అనుకున్నారు. ఆయన దించారు, నరేంద్ర మోడీ గారిని అధికారంలోకి తీసుకొచ్చారు. నరేంద్ర మోడీ అధికారంలోకి రావడం కార్పొరేట్లు కేవలం ఊహించింది మాత్రమే కాదు మిత్రులారా. వాళ్ళు కేవలం మన్మోహన్ సింగ్ కంటే నరేంద్ర మోడీ వేగంగా కార్పొరేటీకరణ చేస్తాడని వాళ్ళు కేవలం ఊహించలేదు. ఆయన అప్పటికే ఆ ప్రయోగాన్ని గుజరాత్లో చేసి ఉన్నాడు. వేలాది మందిని చంపి,
లక్షలాది మందిని అవమానపరిచి భారత రాజ్యాంగపు పరువు తీసి నెత్తురు పారించి ముస్లింలను చంపి గుజరాత్ మోడల్ అనే దాన్ని తీసుకుని వచ్చి ఈ దేశంలో కార్పొరేటీకరణకు అవసరమైన ఒక రోల్ మోడల్గా ఆయన నిలబడి ఉన్నాడు ఆ రోజు. కాబట్టి తమకు ఎవరు కావాలో వాళ్ళు తేల్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కంటే కూడా తమకు ఎవరు కావాలి అంటే తమ ప్రయోజనాలు నెరవేర్చగలిగే, ఎందుకంటే ఇంకొకటి ఉంది అదనంగా బీజేపీకి ఉన్నటువంటి సమర్థత ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ 2000 అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కార్పొరేటీకరణ ప్రయత్నాలు చేసిన ప్రతిసారి దేశంలో చాలా పెద్ద ఎత్తున యాంటీ కార్పొరేటైజేషన్ స్ట్రగుల్స్ జరిగాయి. ఎక్కడికక్కడ ప్రజలు చాలా పెద్ద ఎత్తున ఈ కార్పొరేటీకరణ మేము ఒప్పుకోం, ప్రభుత్వ రంగంలో ఈ ప్రైవేటీకరణ మేము అంగీకరించాం, వనరులు కార్పొరేట్లకు కట్టిపెట్టడాన్ని మేము అంగీకరించామనేసి ఉద్యమాలు మొదలయ్యాయి. అంటే సమాజంలో కాంగ్రెస్ పార్టీ విధానాల పట్ల ఒక నిరసన, వ్యతిరేకత సమాజంలో ఒకటి ఉంది. కానీ కార్పొరేట్ ఎక్కడ గుర్తించారంటే ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం అని కాకుండా ప్రభుత్వ విధానాలను ఆమోదించే ప్రజలు కావాలి, ప్రభుత్వ విధానాలను ఆమోదించగలిగే మానసికతను ఒకదాన్ని సమాజంలో వ్యాపింప చెయ్యాలి. ప్రభుత్వం మనది అనుకోగలగాలి, మన మత ప్రభుత్వం అనుకోవాలి, ఆ ప్రభుత్వానికి సమ్మతి ప్రకటించాలి. అప్పుడు ఆ ప్రభుత్వ కార్పొరేటీకరణ విధానాలు కూడా సమ్మతి వస్తుంది, ఆమోదం వస్తుంది, నిరసన ఉద్యమాలు ఉండవు, వ్యతిరేకతలు ఉండవు. కాబట్టి ప్రైవేటీకరణను శరవేగంగా ముందుకు తీసుకుని పోవచ్చు. అట్లాంటి ఒక భావజాల పునాది, హిందుత్వ పునాది బీజేపీకి ఉంది. కాబట్టి ఆ అర్థంలో కాంగ్రెస్ పార్టీ చాలా మతాన్ని వాడుకున్నప్పటికీ, మతోన్మాదాన్ని రెచ్చగొట్టినప్పటికీ, అనేక రకాలుగా మత సమీకరణాలను రాజకీయాల్లోకి తీసుకొచ్చి అమలు చేసినప్పటికీ మరొక తేడా ఏమిటంటే దీనికి ఆర్ఎస్ఎస్ అనబడే ఒక మౌలిక పునాది ఉన్నందువల్ల ఇది స్వచ్ఛమైనటువంటి ఫాసిస్ట్ పార్టీ. ఈ ఫాసిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే హిందుత్వ భావజాలంతో ప్రజల్ని లోబరుచుకుంటుంది, ప్రజల సమ్మతి సంపాదించుకుంటుంది, ప్రజలని మాయ చేస్తుంది, ప్రజలని తన వైపు తిప్పించుకుంటుంది. దేశంలో ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులు, ఈ దేశంలో సమస్యలన్నింటికీ ముస్లింలు కారణము, ఈ దేశంలో సమస్యలన్నింటికీ కమ్యూనిస్టు కారణము అని చెప్పి వాళ్లకు వ్యతిరేకంగా హిందువులను ఐక్యం చేయగలిగే కెపాసిటీ ఈ పార్టీకి ఉంది. కాబట్టి ఈ పార్టీని తీసుకొచ్చామంటే ప్రభుత్వానికి ఒక ఆమోదం ఉంటుంది, సమాజంలో ఆమోదం ఉంటుంది. కాబట్టి కార్పొరేటీకరణను వేగవంతం చేయవచ్చును, అడ్డు ఆపు లేకుండా చేయవచ్చును అనే ఒక వ్యూహంతో వాళ్ళు కార్పొరేట్లు బీజేపీకి అధికారం ఇచ్చారు. అందుకే మేము ఏమంటున్నామంటే ఇది బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజం మాత్రమే కాదు, ఇది కార్పొరేట్ హిందుత్వ ఫాసిజం. ఈ ఫాసిజం కేవలం మతం మీద ఆధారపడ్డ ఫాసిజం కాదు. ఈ ఫాసిజం కేవలం భావజాలం మీద మాత్రమే ఆధారపడ్డ ఫాసిజం కాదు. కుల వ్యవస్థ మీద మాత్రమే ఆధారపడ్డది మాత్రమే కాదు. హిందువులు, ముస్లిములు, క్రైస్తవులు అనబడే మత విభజన మీద, ఒకరి మీద ఒకరికి మతం ఉసిగొలిపి కొనసాగుతున్న ఫాసిజం మాత్రమే కాదు. ఆ అన్నింటికీ వెన్నెముకలాగా అవన్నీ ఉన్నమాట వాస్తవం. అందుకే దాన్ని బ్రాహ్మణీయ హిందుత్వ అంటూ ఉన్నాం. వాటన్నింటికీ వెన్నెముకలాగా ఉన్నదేమిటయా అంటే ఈ దేశంలో కార్పొరేట్ శక్తులు. అందుకే కార్పొరేట్ శక్తులకు కూడా భారతదేశంలో హిందుత్వ స్వభావం ఉంది. ఈ దేశంలో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారీ శక్తులు ఒక రకంగా ప్రపంచంలో 19వ శతాబ్దంలో 20వ శతాబ్దంలో పెట్టుబడిదారీ శక్తులకు ఉన్నటువంటి కనీస స్థాయి లౌకిక భావన కూడా భారతదేశంలో కార్పొరేట్ శక్తులకు లేదు, భారతదేశంలో దళారీ బూర్జువా వర్గానికి లేదు. దాని దళారీ స్వభావం వల్లనే, దాని భూస్వామ్య పునాది వల్లనే అది ఏం చేస్తుంది అంటే అది మతాన్ని వాడుకుంటుంది, కులాన్ని వాడుకుంటుంది, దాన్ని కూడా వాడుకుని దాంతో మిలాఖత్ అయ్యి ఒక రకమైన ఫాసిస్టు ప్రమాదాన్ని తీసుకుని వచ్చింది. ఫాసిజం అంటే పెట్టుబడిదారీ విధానానికి, బూర్జువా వ్యవస్థకు సంబంధించిన ఒక వికృతమైన, ప్రత్యేకమైన, అసాధారణమైనటువంటి ఒక అణిచివేత శక్తి. దానికి భారతదేశంలో హిందుత్వ అనబడే పునాది దొరికింది. ఈ హిందుత్వ అనబడే స్వభావం వల్ల భారతదేశంలో కార్పొరేట్లకు కూడా ఆ హిందుత్వ స్వభావం ఉన్నందువల్ల, ఆమోదం ఉన్నందువల్ల, అందుకే చూడండి మిత్రులారా, నరేంద్ర మోడీ గారి చాలా మత కార్యక్రమాలలో కార్పొరేట్లకు సగౌరవం దక్కుతుంది. ఆయన రామాలయంలోకి ప్రవేశించిన, ఆయన కొత్త పార్లమెంటులోకి ప్రవేశించిన సాధువులు, సన్యాసులు ఉన్నట్టుగానే ఈ దేశాన్ని ఏలుతున్న, నిజంగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్న కార్పొరేట్లు ఆ పక్క ఈ పక్క ఉండి ఆయన వేడుకలలో పాలు పంచుకుంటూ ఉన్నారు. కాబట్టి వాళ్లకు మతం కావాలి,
మత స్వభావం ఉంది వాళ్ళకు కూడా. అందువల్ల ఇది కార్పొరేట్ హిందుత్వ ఫాసిజం. అట్లాంటి కార్పొరేట్ హిందుత్వ ఫాసిజం వచ్చిన తర్వాత వాళ్ళు మరింత సూక్ష్మ స్థాయిలో పరిశీలించారు మావోయిస్టు ఉద్యమాన్ని. ఎందుకంటే వాళ్లకు భావజాలానికి సంబంధించిన ఒక బలమైన కోణం ఒకటి ఉంది. గోల్వాల్కర్ కానీ అంతకుముందు సావర్కర్ కానీ వాళ్ళు ఏ మాటలు ఆ రోజు మాట్లాడినా సరే, వాళ్ళు మా కార్యరంగం సంస్కృతికి సంబంధించింది, భావజాలానికి సంబంధించింది వాళ్ళు ప్రకటించినా సరే, వాళ్ళు చాలా కొద్ది రోజుల్లోనే అర్థం చేసుకున్నారు. ఏమర్థం చేసుకున్నారంటే, వాళ్ళు సంస్కృతి భావజాలము అనేవి ఒంటి స్తంభపు మేడ మీద నిలబడలేవు, అవి గాలిలో నిలబడలేవు, అవి తప్పనిసరిగా రాజకీయాలతో కలిసినప్పుడు మాత్రమే, రాజకీయాల మీద ఆధారపడినప్పుడు మాత్రమే ఈ దేశాన్ని సాంస్కృతిక జాతీయవాదం కానీ, సాంస్కృతిక హిందుత్వ కానీ రాజకీయాలు లేకుండా కొనసాగించడం సాధ్యం కాదు. కాబట్టి వాళ్ళు రాజకీయాల్లోకి ప్రవేశించారు, జనసంఘ పేరుతో ప్రవేశించారు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీగా వారు మారిపోయారు. ఈ మొత్తం మారిపోయే క్రమంలో వాళ్ళు రాజకీయాలలో తిష్ట వేశారు, రాజకీయాలలో బలం పెంచుకున్నారు. వాళ్ళు రాజకీయాల్లో బలం పెంచుకునే క్రమంలో వాళ్ళు సమాజం మొత్తం మీద అతిపెద్ద భావజాల ప్రచారం వేస్తున్నారని తెలుసు. కాబట్టి కార్పొరేట్ల ఎంపిక ఈసారి బీజేపీ దిశగా మొగ్గింది. వాళ్ళు అధికారంలోకి తీసుకుని వచ్చారు. కార్పొరేట్లే బీజేపీని అధికారంలోకి తీసుకుని వచ్చారు అనేది నేను ఒక వాక్యంతో నేను ప్రకటించానంటే మీరు అంగీకరించకపోవచ్చు. కానీ బోలెడు సమాచారం, ఎన్ని రకాలుగా నిజానికి కార్పొరేట్లు బీజేపీని నేరుగా నరేంద్ర మోడీతోటి సాన్నిధ్యం పెట్టుకుని, సంబంధాలు పెట్టుకుని, ఆదాని ఆయనకు నిచ్చెలిగా స్నేహితుడిగా మారి అధికారంలోకి వచ్చారో చాలా ఆధారాలు ఉన్నాయి. అప్పటి నుంచి భారతదేశంలో విప్లవోద్యమాన్ని కేవలం రాజకీయ కోణంలోనే కాకుండా ఒక సమగ్రమైనటువంటి దృక్పథంతో పాలక వర్గాలు పరిశీలించడం మొదలుపెట్టాయి. 2004 నుంచి 14 వరకు జరిగిన అణిచివేత ఒక రకమైతే, 2014 నుంచి ఇప్పటిదాకా కొనసాగుతున్న ఈ దశ ఏదైతే ఉందో ఇది చాలా చాలా కీలకమైనటువంటి దశ. బీజేపీ లేదా సంఘ పరివార్ తనకున్నటువంటి ప్రాపంచిక దృక్పథం వల్ల, తనకున్నటువంటి మత భావజాలం వల్ల మానవ జీవితంలో మతాన్ని ఎట్లాగా ప్రవేశింపచేయాలి, మానవ జీవితం మొత్తాన్ని, ఎందుకంటే మానవ జీవితమే చాలా లౌకికంగా ఉంటుంది, వాస్తవికంగా ఉంటుంది, రోజువారీ అవసరాల మీద ఆధారపడి ఉంటుంది. దేవుడనే ఒకానొక విశ్వాసం ఉంటే ఉండవచ్చు, కానీ మానవ జీవితము భౌతిక వాస్తవమైంది. అది చాలా ప్రాక్టికల్గా ఉంటుంది. దాన్ని ధ్వంసం చేసి విశ్వాసాల మీద, అపోహల మీద, వ్యతిరేకతల మీద, ద్వేషం మీద మానవ జీవితాన్ని నిర్మించాలి అనే ఒక దృష్టికోణం సంఘ పరివారకు ఉంది. అట్లాగే ఈ దేశాన్ని పూర్తి స్థాయిలో కార్పొరేటీకరణ చెందించాల్సిన అవసరం ఉంది అనే వ్యూహం కూడా వాళ్ళకుంది. అక్కడ వాళ్లకు విప్లవోద్యమంతో పేచీ మొదలైంది. అంటే విప్లవోద్యమానికి ఎట్లాగైతే ఒక సమగ్రమైన ప్రాపంచిక దృక్పథం ఉందో, మానవ జీవితం మొత్తాన్ని పునర్నిర్మించవలసిన అవసరం ఉంది. మానవ జీవితాన్ని సమానత్వము, స్వేచ్ఛ అనే ప్రాతిపదికల మీద, మానవ జీవితాన్ని పరస్పర సహకారం అనే ప్రాతిపదిక మీద, మానవ జీవితాన్ని ఒకరికి ఒకరు ఇచ్చిపుచ్చుకోవడం అనే దాని మీద, మానవ జీవితాన్ని పరస్పర ఆధారితంగా, స్వేచ్ఛాయుతంగా ఒక కొత్త జీవితాన్ని నిర్మించవలసిన అవసరం ఉంది. అది నూతన మానవులను నిర్మించవలసిన అవసరం ఉంది, ఆవిష్కరించవలసిన అవసరం ఉంది. దానికి అవసరమైనటువంటి రాజకీయ, ఆర్థిక వ్యవస్థను తయారు చేయాల్సిన అవసరం ఉంది. దానికి అవసరమైనటువంటి రాజ్య యంత్రాంగాన్ని తయారు చేయవలసిన అవసరం ఉంది. మొత్తంగానే వ్యవస్థను మార్చాల్సిన అవసరం ఉంది. ఇది విప్లవోద్యమానికి ఉన్నటువంటి అంచనా. ఈ అంచనాను, ఈ దృక్పథాన్ని ప్రణాళికాబద్ధంగా దీన్ని సాధించడం కోసం విప్లవోద్యమం ఎట్లా పనిచేస్తూ ఉన్నదో ఇది తెలిసిన తర్వాత సంఘ పరివార్కు తన ప్రత్యక్ష మొట్టమొదటి శత్రువు ఎవరయ్యారంటే విప్లవోద్యమం అయింది. మామూలుగా వాళ్ళు గోల్వార్కర్ చెప్పాడు, మనకి 3 ప్రధాన శత్రువులు అని చెప్పాడు. ఈ 3 ప్రధాన శత్రువుల్లో కూడా
బీజేపీ ప్రభుత్వానికి తక్షణ ప్రమాదంగా ఉన్నది. ప్రధానమైనటువంటి శత్రువుగా మారింది ఎవరు అంటే విప్లవోద్యమం. కాబట్టి ఆ విప్లవోద్యమాన్ని దెబ్బతీయడం కోసం ఆయన కొత్తగా నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సమాధాన్ అనేదాన్ని తీసుకొచ్చారు. ఆపరేషన్ సమాధాన్ తర్వాత ఆపరేషన్ ప్రహార్ అనేది వచ్చింది. ఆపరేషన్ ప్రహార్ ఈ మధ్యకాలంలో 2022 నాటికి విప్లవోద్యమాన్ని నిర్మూలిస్తామని చెప్పారు. ఆపరేషన్ సమాధాన్ లక్ష్యం ఏమిటంటే 22 నాటికి ఈ దేశంలో మావోయిస్టులు లేకుండా ఈ దేశాన్ని మేము కాపాడుతాము అని ప్రకటించారు. 2022 పోయింది, 23 కూడా పోయి 2023లో వాళ్ళు చేసిన ప్రకటన ఏమిటంటే 2024లో జరగబోయే సాధారణ ఎన్నికలను భారతదేశంలో మావోయిస్టు రహిత భారతదేశంలో మేము సాధారణ ఎన్నికలు నిర్వహించబోతున్నామనేసి 2003 నాడే ప్రకటించారు, ముందస్తుగా ప్రకటించారు. దానికోసం వాళ్ళు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ సమావేశంలో వాడు చాలా స్పష్టంగా చెప్పిన అంశం ఏమిటంటే భారతదేశాన్ని కార్పొరేట్ ఇండియాగా మార్చవలసి ఉన్నది. దానికి వికసిత భారత్ అనే ఒక పథకాన్ని తీసుకుని వచ్చారు. భారతదేశాన్ని వికసింప చేయవలసి ఉన్నది. అంటే భారతదేశాన్ని ఒక కొత్త భారతదేశంగా, నవభారతదేశంగా మార్చవలసి ఉన్నది. మామూలుగా మనం అనుకుంటాం వికసిత భారత్ అనేది సాధారణంలో చూసామంటే చాలా పాజిటివ్ అర్థం, వికసించడం కదా, విరబుయ్యడం, మంచి అర్థం. అది నవభారతం కొత్తది కదా. మనం ఏమనుకుంటామంటే ఆ కొత్త భారతదేశంలో అంటరానితనం ఉండదేమో, పేదరికం ఉండదేమో, నిరుద్యోగం ఉండదేమో అనుకుంటాం. ఆ నవభారతంలో రాయలసీమ లాంటి ప్రాంతాలకు నీళ్లు వస్తాయేమో అనుకుంటాం. కానీ నవభారతం అన్నా వికసిత భారత్ అన్న అర్థం ఏమిటంటే కార్పొరేట్ హిందుత్వ రాష్ట్ర అని వాళ్ళ అర్థం. అంటే ఈ సమాజాన్ని కార్పొరేట్లకు అప్పగించడము, ఈ దేశాన్ని హిందుత్వ శక్తులకు అప్పగించి హిందుత్వ ప్రాతిపదిక మీద సమాజాన్ని, హిందుత్వ భావజాల పునాది మీద సమాజాన్ని, ముఖ్యంగా ప్రజల మానసికతను, ప్రజల సాంస్కృతిక జీవితాన్ని హిందుత్వతో ముడిబడి హిందుత్వను ఆమోదించి దానికి తలవంచి దాన్ని ఆచరించి మనుషులుగా తయారు చేయడం అనే ఒక పెద్ద కర్తవ్యాన్ని వాళ్ళు పెట్టుకున్నారు. ఆ కర్తవ్యం సాధించాలంటే 2024 నాటికి దీన్ని మావోయిస్టు రహిత భారత్గా దీన్ని మార్చాలి అని అనుకున్నారు. ఎన్నికలు వచ్చాయి, ఎన్నికలు పోయాయి, ఎన్నికలు వెళ్ళిపోయాయి. కానీ వాళ్ళ విజయం వాళ్లకు సిద్ధించలేదు. అందువల్ల వాళ్ళు ఆపరేషన్ కగార్ అనబడే ఒక కొత్త యుద్ధాన్ని తీసుకుని వచ్చారు. ఇక ఇప్పటికైనా సరే ఒక అంతిమ యుద్ధాన్ని చేయవలసిన అవసరం ఉంది. ఈ అంతిమ యుద్ధం చేయకపోతే వాళ్ళ లక్ష్యం నెరవేరదు. కాబట్టి దీన్ని మావోయిస్టు రహిత భారత్ అనే ఒక, అంతకుముందు వాళ్ళు కాంగ్రెస్ ముక్త భారత్ అని చెప్పారు. మనం ఏమనుకున్నామంటే ఎన్నికల రాజకీయాలలో ఈ పరిభాష కాంగ్రెస్ వాళ్లకు బీజేపీకి సంబంధించిన ఓట్ల వ్యవహారం అనుకున్నాం. కానీ వాళ్ళకి అర్థమైపోయింది ఇది కాంగ్రెస్ ముక్త భారత్ అయితే లాభం లేదు, పైగా కాంగ్రెస్ ముక్త భారత్ చేయడం చాలా తేలికని కూడా అర్థమైంది. బీజేపీకి అర్థమైన ఒక సాధారణమైన విషయం ఏమిటంటే దానికి ఎక్కడి దాకా పోనక్కర్లేదు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పరిశీలిస్తే సరిపోతుంది. ఏ ప్రతిపక్ష పార్టీతోటైనా ఊడిగము చేయించుకోగల, ఏ ప్రాంతీయ పార్టీతోటైనా ఊడిగము చేయించుకోగల శక్తి నాకు ఉంది అని ఎన్నికల రాజకీయాల్లో అది దాదాపుగా నిరూపించుకున్నది. దానికి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ, టీడీపీయే చాలు. ఆ పక్క ఈ పక్క రెండు ప్రాంతీయ పార్టీలతో అది ఆంధ్రప్రదేశ్లో ఫాసిజాన్ని శరవేగంగా ముందుకు తీసుకుపోతూ ఉన్నది, చాప కింద నీరులాగా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ప్రత్యర్థే కావచ్చు, లేదా కాంగ్రెస్ గొడుగు కింద ఉన్నటువంటి కూటమి, మిగతా పార్టీలతో కూడిన కూటమి ఏదైతే ఉందో కూటమి ఎన్నికల రాజకీయాల్లో ప్రత్యర్థే కావచ్చు. కానీ ఎన్నికల రాజకీయాలలో ఆ కూటమిని, అలాంటి కూటములను, అలాంటి పార్టీలను ఓడించడం నాకు చిటికలో పని అని మూడవసారి అధికారంలోకి వచ్చే క్రమంలో వాళ్ళకి అర్థమైపోయింది. కాబట్టి ఈ దేశంలో ఇంకా రాజకీయ రంగంలో, భావజాల రంగంలో ప్రత్యర్థిగా మిగిలింది మావోయిస్టు ఉద్యమమే అనే స్పష్టత వాళ్ళకు వచ్చింది. అందువల్ల వాళ్ళు యుద్ధానికి సిద్ధమయ్యారు. బహుశా మనందరికీ ఉన్న అంగీకారాలు, ఆమోదాలు ఇతరులకు ఉండకపోవచ్చు. కానీ ఎవరికైనా మనం విజ్ఞప్తి చేయవలసిన విషయం ఏమిటంటే ఈ డాటా ప్రకారంగా ఈ 15 ఏళ్లలో 20 ఏళ్లలో జరిగిన ఈ పరిణామాలను వస్తుగతంగా పరిశీలిస్తే మీకు అర్థమయ్యే విషయం ఏమిటంటే ఈ యుద్ధం వెనక వాళ్లకు ఎందుకు మావోయిస్టు ఉద్యమం ప్రధానమైన శత్రువుగా మారిపోయింది అది మనం గమనించగలిగితే, అంటే ఒక రకంగా చెప్పాలి అంటే అన్ని రంగాలలో కొరుకుడు బడని కొయ్య అంటాం కదా,
లొంగని, బలహీనపడని, సాగిలపడని ప్రత్యర్థిగా మిగిలిన శక్తి కాబట్టి విప్లవోద్యమం దాన్ని నిర్మూలించవలసిన అవసరం ఉంది అని అనుకున్నారు. అయితే ఈ నిర్మూలన బహుశా సైనికంగానే నిర్మూలిస్తున్నారని కూడా చాలామంది భ్రమపడుతూ ఉన్నారు. ఈరోజు జరిగినటువంటి ఈ మారణకాండ గురించి కానీ, కనీసం గత ఏడాదిన్నర రోజుల నుంచి జరుగుతున్న ఈ ఆపరేషన్ కగారుకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఘటనలతో, వివరాలతో కూడిన డేటా కూడా ఈరోజు మనకు సమాజంలో అందుబాటులో ఉన్నది. కనీసం తెలుగులో, ఇంగ్లీష్లో, హిందీలో అందుబాటులో ఉన్నది. ఇదంతా చదివిన తర్వాత కూడా మేధావులు ఏమనుకుంటారంటే, నిజంగానే మేధావులు కాబట్టి ఇది సాయుధ ఘర్షణ అనుకుంటారు. ఈ సాయుధ ఘర్షణ జరుగుతున్నది కాబట్టి మనం నిమిత్త మాత్రమైపోయాం, మనం ప్రేక్షకులమైపోయాం, మనం నిస్సహాయులమైపోయాం అనుకునే పరిస్థితి ఉన్నది. కానీ మనం ఆలోచించవలసింది, వాళ్ళకు విజ్ఞప్తి చేయవలసింది, వాళ్ళకు వివరించవలసింది ఏమిటంటే, ఇది సాయుధ ఘర్షణ కాదు, సాయుధంగా నిర్మూలించాలి అనే పథకం వాళ్ళ దగ్గర ఉన్నమాట వాస్తవం. దానికోసమే ఆపరేషన్ కగార్ అని చెప్పారు. దానికోసమే లక్షలాది సైనిక బలగాలను, బహుశా మీరు ఆధునిక భారతదేశ చరిత్రలో ప్రభుత్వానికి, సమాజానికి లేదా సమాజంలో ఉండే రాజకీయ శక్తికి మధ్య గతంలో ఎప్పుడూ ఇంత తీవ్రమైన సంఘర్షణ జరిగి ఉండదు. అంటే ప్రభుత్వము సమాజం మీద ఇంత పెద్ద ఎత్తున దాడి ఎప్పుడు చేసి ఉండదు. నార్త్ ఈస్ట్ ఉద్యమాల మీద చేసింది కొద్ది కాలం పాటు, కశ్మీర్ మీద చేసింది. కానీ కశ్మీర్లో, నార్త్ ఈస్ట్లో చేసిన పోరాటాలకు ప్రధానంగా సైనిక కోణం ఉన్నది. ఇతరేతరంగా ఉద్యమాలను దెబ్బతీయడం వాళ్లకు చాలా సులువైంది. కానీ ఇప్పటికి కనీసం ఈ దశ విప్లవోద్యమాన్ని పరిశీలిస్తేనే 2004 నుంచి ఇప్పటి వరకు, అంతకుముందు విషయం వదిలేద్దాం, కనీసం భారత విప్లవోద్యమాన్ని అంత సులువుగా దీన్ని లొంగదీయలేము. అంటే ఎల్టీటీఈ ఉద్యమాన్ని నిర్మూలించేంత తేలికగా, లేదా ఉల్ఫా ఉద్యమాన్ని నిర్మూలించినంత తేలిగ్గా, జేకేఎల్ఎఫ్ ఉద్యమాన్ని దెబ్బతీసినంత తేలిగ్గా భారత మావోయిస్టు ఉద్యమాన్ని దెబ్బతీయలేము అన్నటువంటి స్పష్టత కూడా ఫాసిస్టులకు ఉన్నది. కాబట్టి వాళ్ళు దీన్ని సైనికంగా, వాళ్ళు లక్షలాది సైనిక బలగాలను మోహరించినప్పటికీ డ్రోన్లతోటి సర్వే చేసి, దానికి మీరు గమనించి ఉంటారు, ఈ దాడి ఎట్లా జరుగుతున్నదంటే, ఎంత యుద్ధ బీభత్సం కొనసాగుతున్నదంటే, ఒక చోట మనుషులు ఉన్నారు, వాళ్ళు మనుషులైతే చాలు, వాళ్ళు మావోయిస్టులే కానక్కర్లేదు, ఆదివాసులైతే చాలు, వ్యవసాయం చేసుకునే వాళ్ళైతే చాలు, ఫలసాయం సేకరించుకునే వాళ్ళైతే చాలు. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే, మావోయిస్టు నిర్మూలన అనే దాంట్లో అంతర్గతంగా మావోయిస్టు రహిత భారత్ అనే దాంట్లో ఆదివాసీ రహిత భారత్ అనే ఒక కోణం కూడా ఒకటి ఉంది. ఎందుకు ఆదివాసీ రహిత భారత్ అంటే, ఆదివాసులను చంపేసి కానీ, బయటికి పంపించి కానీ, భయపెట్టి కానీ, నిర్వాసితుల్ని చేసి అక్కడ ఉండే సంపద కబ్జా చేయడం అనే ఒక కార్యక్రమం ప్రధానంగా ఉంది. కాబట్టి అక్కడ ఎవరున్నా సరే ముందు వెళ్ళి డ్రోన్ల సహాయంతో వాళ్ళ ఆచూకీ తెలుసుకొని, ఆనుపానులు తెలుసుకొని, వేలాది మంది, 5,000 మంది, 8,000 మంది, 10,000 మంది భద్రతా దళాలు మోహరించి ఉన్న వాళ్ళందరినీ చంపివేయడం, ప్రతిఘటన ఉంటే మరింతగా దాడి చేయడం, సాధారణ ప్రజలు తప్పుకొని పోతూ ఉంటే, పారిపోతూ ఉంటే వెంటాడి చంపివేయడం, సరిగ్గా యుద్ధానికి సంబంధించిన సన్నివేశం కొనసాగుతుంది. ఇంత పెద్ద ఎత్తున సైనిక కాండ కొనసాగుతోంది. ఈ సైనిక కాండతో పాటుగా భావజాల, సాంస్కృతిక రంగాలలో కూడా యుద్ధం జరుగుతూ ఉన్నది. దాని పర్యవసానమే నేను ఆరంభంలో చెప్పాను చూడండి, మన మిత్రులు, అభిమానులు, మనతో గొంతు కలపవలసిన వాళ్ళు, అట్లాంటి వాళ్ళు కూడా ఎందుకు ఇంత నిరాశగా, నిస్పృహగా, నిరాధారంగా, హేతురహితంగా, సందర్భ శుద్ధి లేకుండా, హృదయం లేకుండా ఎందుకు మాట్లాడుతున్నారంటే, ఆపరేషన్ కగార్ అనేది అక్కడ ఏమో సైనిక యుద్ధం చేస్తూ ఉన్నది, మనలాంటి మనుషుల మీద వాళ్ళ కొంచెం దృఢంగా లేకపోతే, విప్లవాన్ని అంటిపెట్టుకొని ఉండకపోతే, మన మనసులను, మన విశ్వాసాలను, మన తార్కిక వివేచనను, మన హేతుబుద్ధిని దెబ్బతీసి సాగిల పడేటట్టుగా, సందేహాలు లోను చేసేటట్టుగా, సందేహాలకు తావిచ్చేటట్టుగా మాట్లాడే పరిస్థితి భావజాల రంగంలో పనిచేస్తూ ఉన్నది. కాబట్టి ఆపరేషన్ కగార్ అనేది సైనిక రంగంలో జరుగుతున్నది మాత్రమే కాదు, అది ఒక మానసిక యుద్ధము, అది ఒక సాంస్కృతిక యుద్ధము, అది ఒక భావజాల యుద్ధము. ఒక రకంగా ఫాసిజానికి ఉన్నటువంటి సమ్మతి ఏదైతే ఉన్నదో ఆ సమ్మతిని సాధించి పెట్టే యుద్ధం అది.
ఆ సమ్మతిని సాధించే క్రమంలో ఆపరేషన్ కగార్ అనేది జరుగుతున్నది. కాబట్టి ఆపరేషన్ కగార్ని ఎంత విస్తృత స్థాయిలో మనం పరిశీలిస్తాం. మీరందరూ గమనించి ఉంటారు, బహుశా 2014లోనో 15లోనో విరస ఒక పుస్తకం ప్రచురించింది. ఇప్పటి మా కార్యదర్శి అప్పుడు ఆ పుస్తకం అనువాదం చేశాడు. మంద్రస్థాయి యుద్ధము అనేసి ఒక పుస్తకం విడుదల చేశాం. మంద్రస్థాయి యుద్ధం ఏదైతే ఉందో ఒక రకంగా చెప్పాలి అంటే, వియత్నాం యుద్ధంలో మనం వీర వియత్నాం అని కవిత్వం రాశారు అప్పుడు మన ముందు తరాల కవులు సాహిత్యకారులు. ఒక చిన్న దేశం అమెరికాను చావు దెబ్బతీసింది, ఓడించింది. ఆ తరువాత అమెరికాకు సామ్రాజ్యవాదానికి కలిగిన కనువిప్పు ఏమిటంటే, హై ఇంటెన్సిటీ వార్ అనేది మాత్రమే సరిపోదు, లో ఇంటెన్సిటీ కాన్ఫ్లిక్ట్ కూడా అవసరము, మంద్రస్థాయి యుద్ధం కూడా అవసరము అనేదాన్ని ప్రవేశపెట్టారు. ఆ మంద్రస్థాయి యుద్ధ తంత్రంలో భాగంగా గ్రీన్ హంట్ దగ్గర నుంచి ఇప్పుడు ఆపరేషన్ కగారు దాకా కొనసాగుతున్నది. మంద్రస్థాయి యుద్ధతంత్రం పుస్తకం ఒకసారి మీరు ఉంటే తిప్పి చూడండి. దాంట్లో ఒక వాక్యం ఉంటుంది, ప్రజల మనసులు గెలుచుకోవాలి అనేసి. ఒక వాక్యమే కావచ్చు. దేనికి గెలుచుకోవాలి? వాళ్ళు మంద్రస్థాయిలో యుద్ధం చేస్తూ ఉంటారు. అంటే ఒకసారి 2, 3, 10 మందిని, 50 మందిని, 100 మంది చంపేస్తూ ఉంటారు. మనం దాని గురించి ఆలోచించకూడదు. మనకది వార్త అయిపోతూ ఉండాలి, ఒక స్క్రోల్గా రన్ అయిపోతూ ఉండాలి. మన మనసు దాని మీద ఉండదు, హృదయం దాని మీద ఉండదు. ఈ క్రమంలో మౌనంగా సమ్మతి ప్రకటించడం మాత్రమే కాకుండా, ఇది జరిగి తీరవలసింది, జరుగుతుంది ఇది అని మన హృదయాలను వాళ్ళు గెలుచుకోదలుచుకున్నారు. ఎవరు? శత్రువు, ఫాసిస్టులు, కార్పొరేట్లు, సైనికులు, సైనిక బలగాలు మన మనసును గెలుచుకోదలుచుకున్నాయి. మన మనసును గెలుచుకుంటే యుద్ధం, అంటే మన మనసును గెలుచుకొని మనల్ని మౌనంగా ఉంచేస్తారు, తిరగబడ్డ ప్రజల్ని నిర్మూలిస్తారు. అంటే ఈ మొత్తం ఈ భావజాల సాంస్కృతిక ధార ఆపరేషన్ కగార్లోకి నేరుగా వచ్చింది కాదు. ఇది ఆపరేషన్ గ్రీన్ హంట్ నుంచి వచ్చింది. దానికి మూలమైనటువంటి మంద్రస్థాయి యుద్ధం అనేది అయితే ఉందో, ఆ మంద్రస్థాయి యుద్ధ తంత్రంలో నుంచి ఈ సమ్మతి కానీ, లేకుంటే మనసులను గెలుచుకోవడం అనేది కానీ వచ్చి, అంటే ఒక కంప్లీట్ వార్ ఎఫైర్ మంద్రస్థాయి యుద్ధం అనేది. ఒక సమగ్రమైనటువంటి, అంటే సమాజాన్ని, అందుకే మనం గమనించవలసింది, ఈరోజు మనం మావోయిస్టుల పక్షాన ఉండి భారత విప్లవోద్యమాన్ని రక్షించుకుందాం అని మనం అంటున్నామంటే, భారత విప్లవోద్యమాన్ని కాపాడుకుందామనే మాట కేవలం ఒకానొక రాజకీయ పార్టీని కాపాడుకోవడం కోసం కాదు. ఆ పని కూడా చేయదలుచుకుంటే చేద్దాం మనం. ఎందుకంటే మన కళ్ళెదుట ఉన్నటువంటి చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి, చాలా ప్రగతిశీల నిర్మాణాలు కూడా ఉన్నాయి, చాలా అభ్యుదయ కాముకమైన సంస్థలు చాలా ఉన్నాయి. కానీ భారత ప్రజలకు ఉత్తేజాన్ని ఇచ్చి, భారత ప్రజలకు త్యాగనిరతిని నేర్పి, భారత ప్రజలకు తెగువను నేర్పి, భవిష్యత్తు పట్ల అంతులేని ఆశను కల్పించి, ఆ ఆశను నిజం చెయ్యగల, ఆ ఆశను అడుగడుగునా నిజం చేసుకుంటూ ఫలితాలు సాధిస్తూ, ఓటముల మధ్య గెలుపులు సాధిస్తూ, ఒక అడుగు వెనక్కి వేసి 2 అడుగులు ముందుకు వేయగల సామర్థ్యమున్న నిర్మాణం. కాబట్టి అది లేకపోతే మనకు గతి లేదు. కాబట్టి భారత ప్రజలకు దాన్ని కాపాడుకోవడం కోసం మనం ప్రయత్నం చేయవలసిందే. అయితే ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా మనం పోరాడడం అంటే కేవలం ఆ పార్టీని కాపాడడం కోసం మాత్రమే కాదు. మనం చేయవలసింది ఏమిటయ్యా అంటే, అది హిందుత్వ వ్యూహము, లేకపోతే కగారు వ్యూహం అనేది మొత్తంగా మానవ సమాజాన్ని ధ్వంసం చేసే వ్యూహం. అది మనుషుల స్పందనల్ని, హృదయాన్ని, ఆలోచనల్ని, ప్రగతి కాముకతని, న్యాయబద్ధతని, మంచి చెడుల వివక్షని, న్యాయం పక్షాన నిలబడ్డాన్ని. ఇందాక మా మియా గారు పాట పాడారు, రక్తం ఉన్నందుకు మనం, నోరున్నందుకు మనం మాట్లాడాలి. మన నోళ్ళు కుట్టేసి, మన నాలుక చీల్చేసి మనల్ని మౌనంలోకి తోసివేసే ఒక దుర్మార్గమైనటువంటి, అంటే సమాజాన్ని వందల వేల ఏళ్లుగా ఈ సమాజం గొంతు, అంటే మనుషులకు జంతుజాలం నుంచి ఈ గొంతు స్వరపేటిక రావడానికి, ఈ భాష సమకూరడానికి ఎన్ని వందల ఏళ్ల పరిణామం జరిగిందో మనందరికీ తెలుసు. అట్లాగే మంచి ఏదో చెడు ఏదో తెలుసుకోవడానికి ఒక సాధారణ న్యాయ సూత్రాలు, మానవీయ విలువలు, ప్రజాస్వామిక అవగాహన రూపొందడానికి ఎన్ని వందల ఏళ్ల పాటు ఎన్ని కోటాను కోట్ల మంది ప్రజలు బలిదానాలు చేశారు, తిరుగుబాట్లు చేశారు, అణచివేత ఎదుర్కొన్నారు, అద్భుతమైన విజయాలు సాధించారు, చరిత్రలో నిక్షిప్తమై ఉన్నాయి. అంటే జంతుజాలం నుంచి మానవ
సమాజం పురోగమించిన క్రమం మొత్తాన్ని బానిసలుగా బతికిన మానవులు స్వేచ్ఛాప్రియులుగా న్యాయాన్ని, ప్రజాస్వామ్యాన్ని, విప్లవాన్ని కోరుకునే చైతన్యవంతమైనటువంటి మానవులుగా ఎదిగిన ఈ పరిణామ క్రమం మొత్తాన్ని రివర్స్ చేసి, దీన్ని ధ్వంసం చేసి, దీన్ని నేలమట్టం చేసి సమాజాన్ని ధ్వంసం చేయదలుచుకున్నారు వాళ్ళు. ఇక న్యాయ వివేచన లేదు, రాజ్యాంగం లేదు. నిజానికి రాజ్యాంగం గురించి చాలామంది సమాజంలో ఆందోళన పడవలసిన అవసరం ఉంది. పోయిన సంవత్సరం కరెక్ట్గా ఇదే సందర్భంలో మేము రాజ్యాంగం గురించి, రాజ్యాంగ వాదము అనే విషయాన్ని చర్చనీయాంశం చేశాం. అంటే అర్థం ఏమిటి అంటే రాజ్యాంగ సర్వస్వవాదం, రాజ్యాంగాన్ని పూజనీయ వస్తువుగా మార్చడం, దానికి పవిత్రతను ఆపాదించడం, సర్వరోగ నివారణగా మార్చడం. రాజ్యాంగాన్ని కాపాడు, నువ్వు రాజ్యాంగాన్ని కాపాడు. మామూలుగా వాళ్ళు చెప్తారు కదా, ధర్మాన్ని నువ్వు కాపాడావంటే ధర్మం నిన్ను కాపాడుతుంది అనేసి. ఆర్ఎస్ఎస్ సూక్తి ఇది. అట్లాగే వీళ్ళు నువ్వు రాజ్యాంగాన్ని కాపాడు, రాజ్యాంగం నిన్ను కాపాడుతుంది అని దళిత బహుజన అస్తిత్వ శక్తులు ప్రకటిస్తున్న కాలంలో రాజ్యాంగం అనేది ఈ దేశ ప్రజల పోరాటాల వారసత్వంలోంచి వచ్చింది. దాంట్లోని ప్రజాస్వామిక విలువలన్నీ పోరాడి సాధించుకున్న హక్కులు అవి నిలబెట్టుకోవడానికి, కాపాడుకోవడానికి పోరాడవలసిందే. అదే సమయంలో రాజ్యాంగం అనేది పాలక వర్గాల చేతిలో బలమైన సాధనం. అది ఒక రకంగా చెప్పాలంటే యథాతథ వ్యవస్థను, దోపిడీ వ్యవస్థను పట్టి ఉంచే శక్తి. అది రాజ్యాంగంలోని సొంత ఆస్తి హక్కు అనే ఒక్క విషయాన్ని పరిశీలిస్తే చాలు, రాజ్యాంగం అనేది పాలక వర్గాల చేతిలో సాధనంగా ఉంటుంది. విప్లవాలు రాజ్యాంగబద్ధంగా జరగవు. రాజ్యాంగాలను ధ్వంసం చేసి రాజ్యాలను కూలదోసి కొత్త రాజ్యాంగ వ్యవస్థలను నిర్మించడం ద్వారానే విప్లవం వస్తుంది అనేసి విప్లవకారుల అవగాహన. కాబట్టి రాజ్యాంగం పట్ల క్రిటికల్గా ఉండండి కనీసం కొంచెం. అందులోనే ప్రజాస్వామిక విలువల్ని కాపాడుకుంటూనే, అవి మన హక్కు కాబట్టి, మనం సాధించుకున్నవి కాబట్టి, మన పూర్వీకులైన ప్రజలు సాధించిన విజయాలు కాబట్టి, అవి మనకు కావాలి కాబట్టి వాటిని కాపాడుకుంటూనే దాని పట్ల క్రిటికల్గా ఉండండి. అది రాజ్యాంగం మీకు చాలాసార్లు అది ఎందుకు పనికిరాని విషయంగా ఉంటుంది. నిజంగానే చర్చ వచ్చినప్పుడు, ఎవరి పక్షాన ఉంటామన్నప్పుడు రాజ్యాంగము, రాజ్య యంత్రాంగము సమస్తము దోపిడీ వర్గాల చేతులు, పిడికెడు మంది ఉన్నటువంటి కార్పొరేట్ల చేతిలో రాజ్యాంగము బందీ అయి ఉన్నాయనే విషయం చెబితే అస్తిత్వవాదులకు ఆగ్రహం ముంచుకొచ్చింది. ఎంత ఆగ్రహం ముంచుకొచ్చిందంటే, మా పవిత్రమైన భావనను, మా దైవ భావనను మీరు అవమానపరుస్తారా అని అడ్డం తిరిగారు. మీరు దళిత వ్యతిరేకులు కాబట్టి, అంబేద్కర్ వ్యతిరేకులు కాబట్టి మీరు ఈ మాట అంటున్నారని చెప్పారు. ఇప్పుడు మా విజ్ఞప్తి ఏమిటంటే, సవినయమైన విజ్ఞప్తి ఏమిటంటే, వాడు రాజ్యాంగాన్ని ఖాతరు చేయదలుచుకోలేదు. అంబేద్కర్ని కనీసంగా మావోయిస్టులను చంపినప్పుడు మీకు పట్టలేదు కదా, వదిలేద్దాం. అంబేద్కర్ని అవమానపరిచారు కదా. అంబేద్కర్ నిజానికి ఎన్ని రకాల పరిమితులు ఉన్నా కూడా భారతదేశంలో శిఖరాయమానమైన మేధావి ఆయన. సాంఘిక సాంస్కృతిక రంగంలో ఆయన చేసిన సేవ మనకు ఆదర్శప్రాయమైంది. ఎన్నికల రాజకీయాలు, పార్లమెంటరీ డెమోక్రసీ ఆయన విశ్వసించినప్పటికీ, రాజకీయ విషయాలలో ఆయనతో పేచీ ఉన్నప్పటికీ, తద్వారా ఆయన పరిమితులు ఉన్నప్పటికీ, సాంఘిక విషయంలో, సాంస్కృతిక విషయంలో అంబేద్కర్ చాలా అవసరమైనటువంటి వ్యక్తి. ఒక ఆలోచనాధార అంబేద్కర్ అంటే, వ్యక్తి కాదు. అట్లాంటి ప్రగతిశీల ఆలోచనాధారను, విముక్తి కాంక్షను వాడు పార్లమెంట్లో అవమానపరిచాడు. మీరు మావోయిస్టులను అవమానపరిచినప్పుడు, లేదా మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలిస్తానన్నప్పుడు, మావోయిస్టులను టెర్రరిస్టులు అన్నప్పుడు ఎప్పుడూ మీకు చీమ కొట్టకపోయినా పర్వాలేదు. రాజ్యాంగాన్ని ఖాతరు చేయనప్పుడైనా మీలో స్పందన ఉన్నదా? అంబేద్కర్ను అవమానపరిచినప్పుడైనా సరే వీధుల్లోకి వచ్చి ఫాసిస్టుల నగ్న స్వభావాన్ని మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా అనేది ఈరోజు మా సవినయమైనటువంటి విజ్ఞప్తి. కాబట్టి ఈరోజు ఖగార్ పేరుతో జరుగుతున్నది మావోయిస్టు నిర్మూలన మాత్రమే కాదు, మనందరము, మన పూర్వీకులు వేలాది లక్షలాది మంది ప్రాణాలు బలిపెట్టి సాధించిన నాగరికతను, హక్కులను, స్వేచ్ఛా భావనను నిర్మూలించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఆపరేషన్ ఖగార్కు వ్యతిరేకంగా మనం పోరాడవలసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అవసరం మన ముందుకు వచ్చింది. ఈరోజు దాన్ని మనం అర్థం చేసుకుంటే, దీన్ని ఎందుకు ఇది వచ్చిందో మనకు అర్థమవుతుంది. మీకు నేను మరొక కొంచెం పక్కకు వెళ్ళి ఒక విషయం చెప్తాను. ఇంకొద్దిమంది ఏమన్నారంటే, మేధావులు, ఇది ఈ తార్కికమైన ముగింపుకు చేరుకునేది అని కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు. మావోయిస్టు ఉద్యమం ఈ ముగింపుకు చేరుకోవడం అనేది, అంటే ఇప్పటికి ముగిసిపోయిందని అనుకుంటూ వాళ్ళు ఆల్అవుట్ వార్ అన్నారు కదా,
వాళ్ళు మావోయిస్ట్ రహిత భారత్ అన్నారు కదా, కాబట్టి అది ఈ దశకు చేరుకోవడం సహజమే అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత ముందు చూపు లేకపోవడం, అసలు ఏమి పరిణామాలు జరగబోతాయో అంచనా లేకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది అని అభిప్రాయపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. మీకు నేను ఒక చిన్న విషయాన్ని చదివి వినిపిస్తాను. 2004లో మావోయిస్ట్ పార్టీ ఏర్పడిన తర్వాత 2005లో అంతర్గత ప్రమాదం అని చెప్పాడు కదా. 2009 నాటికి ఆపరేషన్ గ్రీన్ హంట్ ముమ్మరంగా నడుస్తూ ఉంది. ఆ కాలంలో ఒక స్వీడన్ మేధావి, విప్లవ మేధావి దండకారణ్యానికి వెళ్ళాడు. ఆయన రాసిన పుస్తకం తెలుగులో అనువాదమైంది. కామ్రేడ్ వేణు దాన్ని అనువాదం చేశాడు, భారత్పై అరుణతార అనేసి. ఆ పుస్తకాన్ని ఒకసారి వెళ్ళి ఆ పుస్తకాన్ని మళ్ళీ ఒకసారి చదవండి. మీకు ఎక్కడైనా అనుమానం కలిగితే, సందేహం కలిగితే విప్లవోద్యమం ఏమవుతుంది అనేసి మీకు ఒక తార్కికమైన అవగాహన కలుగుతుంది ఆ పుస్తకం మళ్ళీ చదివారంటే. నేను మీకు మచ్చుకు ఒక 2 పేరాలు చదివి వినిపిస్తాను. ఆ పెద్ద మనిషి ఇంటర్వ్యూకి అక్కడికి వెళ్ళి అక్కడంతా పరిశీలించాడు. పరిశీలించిన తర్వాత అప్పటి జనరల్ సెక్రటరీని ఇంటర్వ్యూ చేశాడు. ఆ ఇంటర్వ్యూలో ఆయన ఒక అద్భుతమైనటువంటి కొన్ని వాక్యాలు చెప్పాడు. అది చదివి వినిపిస్తారు. అండ్ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇది మనం అనుకోని యుద్ధం కాదు. ఇది పాలక వర్గాలకి ఇంత దుర్మార్గ స్వభావం ఉంటుంది. దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. దీన్ని ఎదుర్కోవడానికి ప్రజల్ని సమాయత్తం చేయవలసిన అవసరం ఉంది. విప్లవం అంటే అంతిమ సారంలో ప్రజలను రాజకీయ శక్తిగా రాటు తేల్చడమే, ప్రజల భాగస్వామ్యాన్ని మరింతగా పెంచడమే, ప్రజల భాగస్వామ్యాన్ని గుణాత్మకంగా పెంచి వాళ్ళ సమరశీలతను పెంచి వాళ్ళు నిర్మించేదే ఉద్యమం అంటే, పార్టీ నిర్మించేది కాదు. అట్లాంటి ప్రజల పట్ల అచంచలమైన విశ్వాసం ఉంది కాబట్టి ఆయన ఈ మాటలు చెప్పాడు. ఆయన ఏం చెప్తాడంటే, నాకు మామూలుగా ఉటంకింపులతో రాయడం, మాట్లాడడము చేత కాదు అసలు. అంటే నెంబర్లు వేయడం కానీ, ఉటంకింపులు ఇవ్వడం కానీ. ఇది చదివాక నాకు ఇది రాయాలనిపించింది. ఇది మనందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందనిపించింది. ఆయన ఏమంటాడంటే, అప్పటి జనరల్ సెక్రటరీ కామ్రేడ్ గణపతి చెప్పిన మాటలు ఇవి. అనుకూలమైన విప్లవ పరిస్థితిని, భారత సమాజంలో విస్తారంగా తీవ్రమైన వర్గ పోరాటం పెరగడాన్ని, సాయుధ పోరాట అభివృద్ధిని శత్రువు నిశితంగా పరిశీలిస్తున్నాడు. దాన్ని మరింత సీరియస్గా తీసుకుంటున్నాడు. కాబట్టి భారత పాలక వర్గాలు ఈ పోరాటాన్ని చూస్తూ ఊరుకోవు. అందుకని తక్షణం ప్రపంచ విప్లవ సందర్భంలో కూడా ఫిలిప్పైన్స్, పెరు, నేపాల్, భారతదేశం లాంటి దేశాలలోని అనుభవాలను దగ్గర పెట్టుకొని చూసిన సామ్రాజ్యవాదులు భారతదేశంలో తీవ్రంగా పెంపొందుతున్న వర్గ పోరాటాన్ని మరింత సీరియస్గా తీసుకుంటున్నారు. ప్రస్తుత ప్రపంచ పరిస్థితులలో భారతదేశంలో మావోయిస్టు విప్లవం ఒక నూతన దశకు చేరుకోగలిగితే అది ప్రపంచ పెట్టుబడిదారీ విధానానికి తీవ్రమైన ప్రమాదకరంగా తయారవుతుంది. భారతదేశంలో మావోయిస్టు ఉద్యమం వేగంగా అభివృద్ధి పొందితే అది భారతదేశంలోని పాలకవర్గాలకు మాత్రమే కాదు, మొత్తంగా సామ్రాజ్యవాదపు లింకులో సామ్రాజ్యవాదానికి దళారీగా పనిచేస్తున్న వీళ్ళకు మాత్రమే కాదు, వీళ్ళ యజమానులైనటువంటి సామ్రాజ్యవాదులకు, ప్రపంచ పెట్టుబడిదారీ విధానానికి కూడా అది ప్రమాదంగా పరిణమిస్తుంది, తీవ్రమైన ప్రమాదంగా మారుతుంది. అందుకే సామ్రాజ్యవాదము, ప్రత్యేకించి అమెరికా సామ్రాజ్యవాదం ఈ పరిణామాలను సీరియస్గా తీసుకుంటోంది. దీని తర్వాతనే సుమారుగా ఆ కాలంలోనే అమెరికా అంతర్జాతీయ టెర్రరిస్టుల సంస్థల జాబితా ప్రకటించి అందులో మావోయిస్టు పార్టీని కూడా చేర్చింది. అంటే వాళ్ళంతా భయపడ్డారన్నమాట. ఒకవైపేమో విప్లవానికి పరిస్థితులు మరింత అనుకూలంగా ఉన్నాయి, మరోవైపేమో విప్లవాన్ని అణిచివేయడానికి శత్రువు చేపట్టిన అతి పెద్ద దాడి జరుగుతూ ఉన్నది. ఈ పరిస్థితిలో మా యావత్తు పథకం, మా అంటే ఆయన యాన్ మిడ్డాలకు చెప్తున్నాడు ఇంటర్వ్యూలో, మా యావత్తు పథకము ఏమిటంటే అనుకూల పరిస్థితులను సంపూర్ణంగా వినియోగించుకొని శత్రువును ప్రతిఘటించడం. ఇది మా పథకంలో నిర్ణయాత్మకమైన అంశంగా ఉంటుంది అని చెబుతూ ఈ నేపథ్యంలో ప్రస్తుత దశలో భారత విప్లవానికి ఉన్న ప్రధాన అడ్డంకి శత్రువు కల్పించిన ఆల్ అవుట్ వార్. అప్పటికి ఆల్ అవుట్ వార్ అనే ఒక అభియాన్ నడుస్తూ ఉన్నది, దాన్ని ప్రస్తావించాడు ఆయన. ఇప్పుడు భారత విప్లవానికి ప్రధానమైన అడ్డంకి అంటే ఆల్ అవుట్ వార్ అంటే ఏం లేదు,
పేరు మారింది కానీ ఆల్ అవుట్ వార్ అంటే అందరినీ చంపేస్తామా, కంప్లీట్ వార్ని, ఇదేమో ఫైనల్ వార్ అని. ఈ యుద్ధం ప్రధానంగా భారతదేశ మావోయిస్టు ఉద్యమంపై ఎక్కువ పెట్టబడ్డది కానీ అది కేవలం దానికే పరిమితమై ఉన్నది కాదు. మిత్రులారా, ఈ విషయాన్ని మీరు ఆపరేషన్ కగారుకు వ్యతిరేకంగా మాట్లాడేటప్పుడు అందరికీ చెప్పవలసిన విషయం. నాయకత్వం ఏం చెప్తుందంటే ఆల్ అవుట్ వార్ అనేది మావోయిస్టు నిర్మూలన కోసం వచ్చినప్పటికీ, ఆయన ఉపయోగించిన వాక్యం చెప్తాను. ఆయన ఏమంటాడంటే, ఇది మావోయిస్టు ఉద్యమం మీద ఆల్ అవుట్ వార్ ఎక్కువ పెట్టబడ్డది కానీ కేవలం దానికి మాత్రమే పరిమితమై లేదు. అది అన్ని విప్లవ, ప్రజాస్వామిక, ప్రగతిశీల, దేశభక్త ఉద్యమాలకు, పీడిత జాతులతో సహా మన సమాజంలోని పీడిత సముదాయాలకు, ప్రజలకు, ఉద్యమాలకు వ్యతిరేకంగా ఇది ఎక్కువ పెట్టబడ్డది. అది అవగాహన. ఈరోజు కగారు కూడా నిజానికి మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన సమస్య కాదు. ఈ దేశంలోని ప్రజలందరికీ సంబంధించిన విషయం ఇది. కాబట్టి ఈ స్థితిలో ఈ బలవంతుడైన శత్రువును ఎలా ఎదిరించాలనేది మనం అందరము కలిసి ఆలోచించాలి. పురోగమించడానికి ఎలా మనమందరము ఐక్యం కావాల్సి ఉన్నదో ఆలోచించాలి అని చెప్పాడు ఆయన. ఈ మాట చెప్పిన నాటికి, ఈ ఆల్ అవుట్ వార్ నడుస్తున్న కాలం నాటికి దండకారణ్యంలో మోహరించిన సైన్యం కేవలం 1 లక్ష మాత్రమే. ఒకే 1 లక్ష ఉంది సైన్యం. ఆ 1 లక్ష సైనిక బలగాల మోహరించిన విప్లవ స్థావరంలో ఈ సంభాషణ కొనసాగింది. ఇప్పుడు ఆ సంఖ్య 12 లక్షలకు జరిగింది. ఒకటి తర్వాత 2 చేరింది, 12 లక్షలైంది. సుమారుగా 400కు పైగా పోలీసు క్యాంపులు మధ్య భారతదేశంలో, ముఖ్యంగా ఛత్తీస్గఢ్లో నెలకొల్పారు. ఒక్కొక్క పోలీసు క్యాంపులో వేలాది మంది పోలీసు బలగాలు ఉండి ఆపరేషన్ వెళ్ళిన ప్రతిసారి సైనిక బలగాలు వెళ్ళి దాడులు చేస్తూ ఉన్నాయి. ఇది అప్పటికి ఇప్పటికీ ఉన్నటువంటి పరిస్థితి. దీని తర్వాత ఇంకొక చిన్న ఉటంకింపు కూడా చెప్తాను. ఇది యాన్ మిడ్డాల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ. 2015లో జనతన రాజ్యం పుస్తకానికి కామ్రేడ్ ఆనంద్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. దాంట్లో ఆయన ఒక మాట ఏం చెప్తాడంటే, అంటే అప్పటికి మనకు 9 నుంచి 15 దాకా ఒక 5-6 ఏళ్ల కాలం గడిచింది. ఈ 5-6 ఏళ్ల కాలంలో వారు మరింత తీవ్రమైంది, మరింత పెద్ద నష్టాలు జరిగాయి, ప్రతిఘటన కూడా కొనసాగింది. మొత్తంగానే సంక్షోభం అని ఏదైతే అంటున్నామో ఈ సంక్షోభం తీవ్రమైంది. ఈ సంక్షోభానికి పరిష్కారంగా విప్లవోద్యమము, ప్రజాస్వామిక ఉద్యమాలు, లౌకిక ఉద్యమాలు, విద్యార్థి ఉద్యమాలు చాలా పెద్ద ఎత్తున దేశమంతా చెలరేగుతున్నటువంటి పరిస్థితి. అంటే ఒక ప్రత్యేకమైన దశకు ఈ 5-6 ఏళ్ల కాలంలో మారింది. ఆ మారిన కాలంలో కామ్రేడ్ కటకం సుదర్శన్ ఏం చెప్తాడంటే, దేశవ్యాప్తంగా ఉన్న మిగతా ఆదివాసీ ప్రాంతాలలో, ఇతర విస్తారమైన మైదాన ప్రాంతాలలో ఉద్యమం అసమానంగా అభివృద్ధి చెందుతూ ఉన్నది. విప్లవోద్యమం అనేది అసమానంగా అభివృద్ధి చెందుతూ ఉన్నది అని చెబుతూ, అది సహజమే. అయితే వేరువేరు అభివృద్ధి దశలలో కొనసాగుతున్న ఉద్యమం మధ్య సమతూకము, సమన్వయము చాలా అవసరం. పార్టీ ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నది, ఇంకా చాలా చేయవలసి ఉన్నది. లేకపోతే ఏ ఒక్క ప్రాంతం నుంచో విప్లవం నడపడం సాధ్యం కాదు. అన్ని ప్రాంతాలలో విప్లవోద్యమాన్ని నిర్మించి దేశవ్యాప్త విప్లవాన్ని విజయవంతం చేయవలసిన అవసరం ఉంది. ఉదాహరణకి చైనాలో చింగ్చాంగ్ ప్రాంతం నుంచి దక్షిణ ప్రాంతంలోని గెరిల్లా పోరాటాల నుంచి దేశమంతా ఉద్యమం విస్తరించింది అనుకున్నట్టే మన దేశంలో కూడా అలాగే జరుగుతుంది అనుకోవడానికి వీల్లేదు. అలా జరగడానికి అవకాశం లేదు. మన దేశంలోనూ ఉత్పత్తి రంగంలోనూ రాజకీయ రంగంలోనూ జరిగిన మార్పులన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలి. ఏవో కొన్ని ప్రాంతాల మీద ఆధారపడి విప్లవం విజయవంతం చేయగలమని అనుకోవడం కుదరదు. చాలా ప్రాంతాలపై కేంద్రీకరించాలి. నిజానికి విప్లవోద్యమం అభివృద్ధి చెందుతూ ఉన్న ప్రాంతాలలో ఇంకా పురోగమింపజేయాలంటే కూడా మిగతా ప్రాంతాలలో ఉద్యమం అవసరం. అట్లాగే అభివృద్ధి చెందుతూ ఉన్న ప్రాంతాలను ఆధారం చేసుకొని మిగతా ప్రాంతాలలో ఉద్యమాన్ని విస్తరింప చేయవలసి ఉంది. ఈ పరస్పర సంబంధం తప్పనిసరిగా ఉండి తీరాలి అని చెప్పాడు. మనకు మామూలుగా కొద్దిమంది అంటూ ఉంటారు, జనాన్ని ఇందా చెప్పాను కదా, ఊళ్ళల్లో జనాల్ని, అడవుల్లో గ్రామాల్లో జనాన్ని వదిలేసి అడవుల్లోకి వెళ్ళిపోయారు అనేసి. కానీ విప్లవోద్యమానికి అడవుల్లో ఉండాలనే వ్యూహం లేదు. విప్లవోద్యమానికి దేశవ్యాప్త విప్లవాన్ని నిర్మించాలి అంటే
ఈ దేశవ్యాప్త ఉద్యమ నిర్మాణానికి ఏకకాలంలో అనేక ప్రాంతాల మీద కేంద్రీకరించాలి. అనేక ప్రాంతాల మీద కేంద్రీకరించడం అంటే ఆదివాసుల మీద, రైతుల మీద, కార్మికుల మీద, మేధో రంగంలో పనిచేసే వాళ్ళ మీద, పూటకూలికి పనిచేసే వాళ్ళ మీద, సమాజంలో విప్లవం ఎవరెవరికైతే అవసరమో, ఎవరైతే విప్లవంలో పాల్గొని ముందుకు తీసుకెళ్ళవలసి ఉన్నదో వాళ్ళందరూ జీవిస్తున్న ప్రాంతాలలో విప్లవం కొనసాగాలి, విప్లవాన్ని నిర్మించాలి అని ఒక సమగ్రమైన పథకం ఉంది. కాబట్టి అడవిని అంటిపెట్టుకున్న ఉద్యమం కాదు ఇది. అడవిని కేంద్రం చేసుకున్నందువల్ల వచ్చినటువంటి విపత్తు కాదు ఇది. దానికి అడవిని కేంద్రం చేసుకోలేదు, సమాజం మొత్తాన్ని కేంద్రం చేసుకున్నారు. తర్వాత అదనంగా ఆయన చెప్పిన మాట ఏమిటంటే, ఈరోజు మనకు శిరోధార్యమైన మాట ఏమిటంటే, ఇట్లాంటి ప్రాంతాలలో ఉద్యమాన్ని కాపాడుకోవాలన్నా, నిలబెట్టుకోవాలన్నా, విస్తరింప చేయాలన్నా దాని చుట్టూ ప్రజాస్వామిక ఉద్యమాలను నిర్మించవలసిన అవసరం ఉంది అని కూడా అందులో ఆయన చెప్పాడు. కాబట్టి ఈరోజు దండకారణ్యంలో జరుగుతున్న ఈ యుద్ధాన్ని ఎదుర్కోవాలంటే కూడా మనం దాని చుట్టూ ప్రజాస్వామిక ఉద్యమాలను నిర్మించాల్సిన అవసరం ఉంది. దాన్ని కాపాడుకుందామనేది కేవలం ఒక ఆదర్శం కాదు, ఒక ఆకాంక్ష కాదు, సెంటిమెంట్ కాదు. మనకు సెంటిమెంట్లు కూడా ఉంటాయి విప్లవానికి సంబంధించి. సెంటిమెంట్ కాదు, అది చాలా తార్కికమైన ఆలోచించామంటే మనం బయట విశాల ప్రజాస్వామిక ఉద్యమాలు నిర్మించకుండా, ప్రజల్ని కూడగట్టకుండా, ఎవరెవరికైతే విప్లవం అవసరమో వాళ్ళు ఆ రోజు అప్పుడు వాళ్ళకి ఏది అవసరమో అది చెప్పి వాళ్ళతో మాట్లాడకుండా, ఈరోజు ఇందాక మన బుడగజంగాల మనోహర్ మాట్లాడాడు. ఆయనకు తక్షణం కావాల్సింది ఏమిటంటే ఆయన కమ్యూనిటీకి ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలు కావాలి, తక్షణ అవసరం. ఆ తర్వాత ఇంకేమైనా సరే మనం అది ఆయన సాధించుకోవడానికి, అందులో ఆయన విజయవంతం కావడానికి మనమందరం ఆయన పక్షాన నిలబడాల్సిన అవసరం ఉంది. రాయలసీమకు నీళ్లు కావాల్సిన అవసరం ఉంది. నీళ్ళు ఇస్తేనే రాయలసీమ బతుకుతుంది. కాబట్టి రాయలసీమకు నీళ్లు కావడం అనే విషయం మీద మనం ఎంత కేంద్రీకరిస్తాము, అది తక్షణ ప్రజాస్వామిక పోరాటం. అట్లాంటి వేరువేరు స్థాయిలలో, వేరువేరు రూపాలలో, వేరువేరు నుడికారంతో, వేరువేరు డిమాండ్ల మీద ప్రజాస్వామిక పోరాటాలను నిర్మించే కర్తవ్యాన్ని మనం చేపట్టినప్పుడు మాత్రమే సమాజాన్ని ఉత్తేజపరిచి, ప్రజల భాగస్వామ్యం పెంచి, ప్రజల చైతన్యవంతులను చేసి అంతిమంగా వాళ్లకు విప్లవం అవసరము, విప్లవాన్ని కాపాడుకోవడానికి, రాజ్యహింసను ఎదుర్కోవడానికి, కగార్ లాంటి దాన్ని ఓడించడానికి ఆ ప్రజలందరూ సిద్ధం కావడానికి అవకాశం ఉంటుంది. నిజానికి 2009 తర్వాత ఆ ఇంటర్వ్యూలో, నిజానికి యాన్ మిడ్డాల్ ఇంటర్వ్యూని ఎందుకు నేను మళ్ళీ చదవమని మీకు రికమెండ్ చేస్తున్నానంటే, అందులో యాన్ మిడ్డాల్ ఒక పెద్ద ప్రశ్న వేశాడు. మీరే చెప్పినట్టుగా ప్రభుత్వం చాలా బలమైంది అంటున్నారు కదా, మీరు ఎట్లా విజయం సాధిస్తారు అన్నప్పుడు ఆయన చాలా ఈజీగా చెప్పేశాడు. విశాల ప్రజాస్వామిక ఐక్య సంఘటన అనేది మా శక్తివంతమైన ఆయుధం. ఈ దేశంలో అనేక కష్టాలతోటి, కడగండ్లతోటి, బాధలతోటి, ఇక్కట్లతోటి జనం ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరినీ సమీకరించి, వాళ్ళందరినీ ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళ స్థాయిలలో వాళ్ళు సమీకరించడానికి, వాళ్ళు సంఘటితం కావడానికి మేము దోహదము చేసి, అవసరమైన ఉత్తేజాన్ని అందించి, ఒక రాజకీయ వాతావరణాన్ని నెలకొల్పి, అట్లాంటి ఒక ఐక్య ఉద్యమాల ద్వారా, ఐక్య సంఘటన నిర్మాణం ద్వారా మేము ఈ ఉమ్మడి శత్రువుని ఎదుర్కొంటాము అని కూడా చెప్పాడు. కాబట్టి ఈరోజు అట్లాంటి బలమైనటువంటి ఐక్య సంఘటన ఉద్యమం వాళ్ళు చేపట్టారు. కాబట్టి 2009 నాటికి 10 నాటికి అట్లాంటి దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాలు. సరిగ్గా ఆ కాలంలోనే అర్బన్ మావోయిస్ట్ అనే మాట కూడా ఊరక రాలేదు. వాళ్ళు కళ్ళు తెరిస్తే, కళ్ళు మూస్తే, వాళ్ళకు నిద్రలేస్తే, నిద్ర పడుకుంటే ప్రతి ఒక్కళ్ళు అర్బన్ మావోయిస్టులుగా ఊరక కనపడలేదు వాళ్ళు. అంటే వరవరరావు గారి దగ్గర నుంచి పర్యావరణవేత్తల వరకు, చిట్ట చివరికి రాహుల్ గాంధీ వరకు, హరగోపాల్ లాంటి వాళ్ళ వరకు, అంటే వీళ్ళందరూ అర్బన్ మావోయిస్టులు కావడం అనేది వాడి దుష్టబుద్ధి వల్ల మాత్రమే కాదు, ఒక భౌతిక వాస్తవం ఉంది. ఏంటి ఆ వాస్తవం అంటే, అడుగడుగునా ప్రజా నిరసనలు, అడుగడుగునా ఆందోళనలు. మీరు ఒకసారి వెనక్కి తిరిగి పాత పత్రికలు కానీ, పాత పోరాట నివేదికలు కానీ చూడండి. నిజానికి మనం ఫాసిజం పెచ్చరిల్లింది అని చెప్పుకుంటున్నటువంటి 2014 నుంచి సమాజం గొడ్డుపోలేదు, సమాజం మౌనంగా లేదు, చూస్తూ రోధించలేదు. సమాజం బిగ్గరగానో మౌనంగానో ఏదో ఒక స్థాయిలో, ఏదో ఒక రూపంలో, ఏదో ఒక భాషలో
సమాజం ఫాసిజానికి వ్యతిరేకంగా స్పందిస్తూనే వచ్చింది, నిలదీస్తూనే వచ్చింది. తమ వ్యక్తిత్వాన్ని, తమ ఆకాంక్షను, తమ చారిత్రక పాత్రను ప్రజలు పోషిస్తూనే వచ్చారు. వీళ్ళందరిలోనూ వాళ్లకు మావోయిస్టులు కనిపించారు. అడవిని కొట్టేస్తే, చెట్లు నరికేస్తే పర్యావరణం దెబ్బతింటుందయ్యా, మీరు ఇట్లాగా అనుమతులు ఇవ్వడానికి వీల్లేదు అని ఒక శాస్త్రవేత్త చెప్తాడు. వాడికి ఎంత కోపం వస్తుంది? చెట్లు కొట్టేయొద్దు అని చెప్పాడు, అడవిని నాశనం చేయొద్దు అని చెప్పారు. ఈ మాట బహుశా మావోయిస్టు ఐడియాలజీతో మాట్లాడుతున్న మాట కావచ్చు. కాబట్టి ఆయన కూడా అర్బన్ మావోయిస్ట్. ఎవరు? ఒక పర్యావరణవేత్త, ఓ శాస్త్రవేత్త. ఇట్లా దేశంలో అందరూ అర్బన్ మావోయిస్టు కావడం అనేది వాడి దుష్ట చింతనలో నుంచి, అణిచివేత స్వభావంలో నుంచి మాత్రమే రాలేదు. అది కూడా ఉన్నమాట వాస్తవం. ఆ పేరుతో అణిచివేసిన మాట కూడా వాస్తవం. కానీ వాడికి అనుక్షణం ఏమిటంటే, ఈ దేశంలో పోరాట ప్రజలు ఎక్కడ పోతే అక్కడ, చిన్నదో పెద్దదో, ఎందుకంటే వాళ్ళు చాలా ప్రశాంతంగా, సజావుగా ఈ దేశాన్ని కార్పొరేట్లకు అప్పగించాలనే పథకం వాళ్ళ దగ్గర ఉంది. ఈ దేశంలో ప్రజలందరినీ నోరు మోయించి, అందరికీ నామాలు పెట్టి, అందరినీ హిందువులుగా మార్చి హిందూ రాష్ట్రం స్థాపించాలనే కోరిక వాళ్ళకున్నది. కానీ జనం అంకెకు రావట్లేదు. దీని వెనక ఏం పనిచేస్తూ ఉన్నది? ఏదో చైతన్యం పనిచేస్తూ ఉన్నది, ప్రశ్నించడం ఏదో ఉన్నది, ఒక తార్కికమైనటువంటి ఒక హేతు చింతన ఏదో ఉన్నది. బహుశా ఇవి అన్నీ మావోయిస్టు ఉద్యమం నుంచి అయినా వచ్చి ఉండవచ్చు. కాకపోతే ఇవి అన్నీ ఉంటే, బలపడితే, ఇది ఎక్కడో ఒక చోట ఇవి విప్లవోద్యమంలోకి ఈ చైతన్యం అంతా ప్రవహించే అవకాశం ఉంది. వీళ్ళందరూ ఎక్కడో ఒక చోట విప్లవోద్యమం అవసరమే అని కోరుకునే ప్రమాదం ఉంది. దేశ ప్రజలందరూ విప్లవోద్యమం కావాలి అని కోరుకుంటే చాలు. వాళ్ళందరూ భాగస్వాములు కానక్కర్లేదు. నిజానికి అన్ని ప్రపంచ విప్లవాలలో, మహా తిరుగుబాట్లలో దేశంలోని ప్రజలందరూ పాల్గొనలేదు. 5%, 10%, 15% పాల్గొన్నారు. కానీ ప్రజలందరి మనస్సులలో విప్లవం అవసరము, ప్రధానంగా మెజారిటీ ప్రజల మనసుల్లో, దోపిడీ వర్గాలు మినహాయిస్తే మిగతా ప్రజలందరి మనసుల్లో విప్లవం అవసరము అనే ఆలోచన కలుగుతుంది. అది ఉన్నందువల్ల 10%, 15% ప్రజలు నేరుగా ప్రత్యక్ష కార్యాచరణలో ఉండి విప్లవాలను విజయవంతం చేశారు. మనం ఈరోజు మనందరము ఈ దేశంలో విప్లవం కావాలని కోరుకుంటే చాలు, అది శత్రువుకు భయం గొలిపించే విషయం. కాబట్టి ఈ అన్ని పోరాటాలు, ఎక్కడ అనేక రకాల పోరాటాలు, చిన్న చిన్న పోరాటాలు, పెద్ద పోరాటాలు, ఒకరోజు 1 గంట పాటు ఒక ప్లకార్డు పట్టుకొని 2 నినాదాలు ఇస్తూ 10 మంది ఒక రోడ్డు కూడలిలో నిలబడి ఉంటే, నిరసన తెలియజేస్తే వాళ్లకు భయం కలుగుతుంది. అలాంటి పోరాటాల దగ్గర నుంచి మహత్తర సిలింగేర్ పోరాటం ఇప్పటికి 4 సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఉంది. అట్లాంటి సిలింగేర్ తరహా పోరాటాలు మధ్య భారతదేశంలో కనీసం 5, 10, 15 ఉద్యమాలు అలాంటివి కొనసాగుతూ ఉన్నాయి, నెలల తరబడి, ఏండ్ల తరబడి. ఈ అన్ని పోరాటాలు ఎక్కడికి పర్యవసిస్తాయంటే, ఇక లాభం లేదు, విప్లవం అవసరం అని ప్రజలు విశ్వసించగలిగే, నమ్మగలిగే, కోరుకునే, ఆకాంక్షించే స్థాయికి అది ప్రజల హృదయాలు చేరుకుంటే అది తన ఓటమికి బలమైన పునాది అవుతుంది అని శత్రువుకు తెలుసు. కాబట్టి అట్లా కోరుకున్న వాళ్ళందరి మీద వాడు అర్బన్ మావోయిస్టులను ముద్ర వేశాడు, వాళ్ళందరినీ జైళ్ల పాలు చేశాడు. ఒక సిఏ వ్యతిరేక ఉద్యమం దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే అనేక భీమా కొరేగా ఉద్యమం వరకు, చాలా ఉద్యమాల వరకు వాళ్ళెవరూ నేరుగా విప్లవం కోరుకున్న వాళ్ళు కూడా కాదు, అనేక రకాల ప్రజాస్వామిక భావజాలాలతో ఉన్నటువంటి వాళ్ళు. కానీ అందరినీ, ఎందుకంటే ఈ అన్ని ఆలోచనలు అంతిమంగా విప్లవం దగ్గరికి చేరుకుంటాయి. నిజానికి మనం అనుకుంటూ ఉంటాం, మనం ఎక్కడో ఒక చోట ఒక చెరువుకు గండి పడితే ఆ గండి పూడ్చాలని ఉద్యమం చేస్తే ఆ ఉద్యమం వల్ల ఏం మేలు జరుగుతుంది, అక్కడ ఉండే ఆ 4 ఎకరాలకో 4 గ్రామాల వాళ్ళకు మేలు జరుగుతుంది తప్ప ఏం మేలు జరుగుతుంది మనం చాలా అప్రధాన విషయంగా భావిస్తాం దాన్ని. కానీ గండి పూడ్చుకోవడానికి అధికారులను నిలదీసి ప్రశ్నించే చైతన్యం వస్తే, ఈరోజు ఈ గండి పూడ్చుకోవడానికి పోరాడిన ప్రజలు రేపొద్దున భూమి కావాలంటారు, చెరువులను కబ్జా చేయడానికి వ్యతిరేకంగా పోరాడతారు, అంతిమంగా రాజ్యాధికారం కావాలని పోరాడతారు. అంటే చైతన్యం గురించి, చైతన్యీకరణ గురించి, చైతన్య వికాసం గురించి మనకు తెలిసిన దానికంటే సంఘ పరివారకు చాలా సూక్ష్మ స్థాయిలో తెలుసు. కాబట్టి నువ్వు ఏ పేరుతో నువ్వు చైతన్యవంతమైనా సరే వాళ్ళు అది ప్రమాదకరంగా వాళ్ళు భావిస్తారు. అందువల్ల 2009 నుంచి 10 నుంచి అది తీవ్రస్థాయి యుద్ధంగా అది మారిపోయింది.
కొత్త రకాల అణిచివేత రూపాలు వచ్చాయి, కొత్త రకాల దోపిడీ రూపాలు వచ్చాయి. ఆ కొత్త రకాల దోపిడీ రూపాలను సజావుగా కొనసాగించడం కోసం మళ్ళీ కొత్త రకాల అణిచివేతలు కొనసాగిస్తూ వచ్చాయి. సో ఇది కొనసాగింది. దీనికి వ్యతిరేకంగా ఇంత పెద్ద ఎత్తున మోహరించి ఉన్న ఈ సంఘర్షణ ఏదైతే ఉందో, ఈరోజు భారతదేశంలో ఇది చెదురుమదురు ఘటనలు కాదు, ఇంత తీవ్ర స్థాయిలో మోహరించి ఉన్నటువంటి విరుద్ధ శక్తులు, భారత ప్రజలు, ఫాసిస్టు రాజ్యం, ఈ మోహరించి ఉన్న ఈ కాలంలో రచయితలు ఏం చెయ్యాలి, కళాకారులు ఏం చెయ్యాలి అనేది ప్రశ్నే. నిజానికి నేనేమంటానంటే, సమాజం ఇంత విధ్వంసమైపోతున్నది, ఇంత ప్రమాదంలో ప్రజా జీవితం ఉన్నది, ఇంత బరిదెగించి దాడులు చేస్తున్నారు, సమాజాన్ని ధ్వంసం చేస్తున్నారు అనే ఎరుక కలిగి ఉండటమే, తెలుసుకోవడమే మొట్టమొదటి బుద్ధిజీవుల కర్తవ్యం. అంటే ఈరోజు ఫాసిస్టు ప్రమాదం ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నదో, ఎంత విధ్వంసపూరితంగా ఉన్నదో ముందు నువ్వు తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. నిజానికి ఈరోజు ఒకప్పటికంటే 10 ఏళ్ల కిందట కంటే 15 ఏళ్ల కిందట కంటే ఈరోజు ఏమి జరుగుతూ ఉన్నదో 2 రోజులు ఆలస్యంగానైనా 3 రోజులు ఆలస్యంగానైనా మొత్తంగా పార్లమెంటులో ఏమి జరిగినా, వాళ్ళు తలుపులు మూసి అక్కడ ఏ నిర్ణయాలు తీసుకున్నా, అట్లాగే దండకారణ్యం లాంటి ప్రాంతాలలో, కశ్మీర్ లాంటి ప్రాంతాలలో, మణిపూర్ లాంటి ప్రాంతాలలో ఎన్ని దురాగతాలకు పాల్పడి అక్కడి నుంచి సమాచారం బయటికి రాకుండా ఇంటర్నెట్ కట్ చేసి పత్రికల వాళ్ళను పోనీయకుండా అడ్డుకున్నా సరే 2 రోజులకో 3 రోజులకో సమాచారం బయటికి వస్తూ ఉన్నది, తెలుస్తూ ఉన్నది ఏదో ఎంతో కొంత. ఇంత సమాచారం తెలుస్తూ ఉన్నా కూడా నీవు ఏం జరుగుతుందో నువ్వు తెలుసుకోకపోయావంటే నీవు మొట్టమొదట చేయవలసిన పని ఏం జరుగుతుందో తెలుసుకోవడం. ఆ పని ముందు చెయ్యాలి. కాబట్టి ఈ దశ విప్లవోద్యమాన్ని మీరు తెలుసుకోవాలి. ఈ దశలో జరిగిన భారతదేశంలో జరిగినటువంటి తీవ్రస్థాయి కార్పొరేట్ హిందుత్వ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకోవాలి. అన్ని రకాల రాజ్యాంగబద్ధ వ్యవస్థలను ధ్వంసం చేసిన తీరు తెలుసుకోవాలి. వీటన్నింటికీ వ్యతిరేకంగా ప్రజలు, చెప్పాను కదా, ఒక గంట ఒక పూట చేసిన పోరాటాల దగ్గర నుంచి రోజుల తరబడి చేసిన, నెలల తరబడి చేసిన పోరాటాల దాకా ఆ పోరాటాల గురించి నువ్వు తెలుసుకోవడం మొట్టమొదట బుద్ధిజీవులు చేయవలసిన కర్తవ్యం. నీవు ముందు తెలుసుకున్నావంటే, ఇందాక ఎవరో చెప్పారు వేదిక మీద, గాజా గురించి మాట్లాడుతున్నారు కానీ దండకారణ్యం గురించి మాట్లాడడం లేదు అనేసి. నేను చాలా కన్సెషన్ ఇచ్చి ఏమనుకుంటున్నానంటే, తెలుసుకోవాలని అనుకోవడం లేదు, దురుద్దేశం కాదు, పట్టని విషయం కాదు, అందరినీ ఆ గాట కట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళందరూ మన మిత్రులు, ఈ మిత్రులందరూ కలవాల్సిన అవసరం ఉంది. మనమందరం కలిస్తేనే ఏదో ఒకటి చెయ్యగలం. కాబట్టి వాళ్ళకి ఇది పట్టలేదని మనం ఆపాదించాల్సిన అవసరం లేదు. వాళ్ళు తెలుసుకోవాలని అనుకోవడం లేదు. బేసిక్గా అది అక్కడ సమస్య ఉంది. కాబట్టి బుద్ధిజీవులు చేయవలసిన మొట్టమొదటి ప్రయత్నం ఏమిటంటే, రచయితలు చేయవలసిన ప్రయత్నం ఏమిటంటే, ఈ యుద్ధం ఎందుకు జరుగుతున్నది, ఇది కేవలం మావోయిస్టులకు సంబంధించిన సమస్య కాదు, ఇది మన సమస్య ఇది అని నీవు తెలుసుకుంటావా లేదా అనేది మొట్టమొదటి విషయం. రెండవది ఏమిటంటే, సమాజంలో ఈరోజు ఫాసిస్టు వాతావరణం పెరుగుతూ ఉన్నది, ప్రజాస్వామిక వాతావరణం బలహీనపడుతూ ఉన్న మాట కూడా వాస్తవం. కాబట్టి ఒక రాజకీయ వాతావరణాన్ని పెంపొందింప చేయడానికి మనం ఏం చేస్తాం? ఒక రాజకీయ వాతావరణం లేకపోతే మాట్లాడడానికి, చర్చించుకోవడానికి, ఆలోచించడానికి, రాయడానికి, చదవడానికి అవకాశం లేని పరిస్థితి వస్తుంది. మౌనం దాపురిస్తుంది, నిశ్శబ్దం దాపురిస్తుంది. కాబట్టి మనం చేయవలసిన పని మౌనాన్ని, నిశ్శబ్దాన్ని ద్వేషించడం, వ్యతిరేకించడం. కాబట్టి ఒక చలనశీలమైన, ఆలోచనాత్మకమైన ఒక రాజకీయ వాతావరణాన్ని మనం తయారు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మూడవ పని, అతి ముఖ్యమైన పని ఏమిటంటే, రచయితలు చేయవలసిన పని ఈరోజు కేవలం రచన చేయడంతో మాత్రమే కాకుండా, రచన చేయడం ఒక్కటే కాకుండా, నిజానికి రచన చేయడం కూడా ఒక ఆచరణ, ఒక అద్భుతమైన ప్రక్రియ, మానవ ప్రక్రియ. రచన చేయడం, పాట పాడడం, నటించడం అనేవి అద్భుతమైనటువంటి మానవ ప్రక్రియలు. అవన్నీ కూడా చాలా గొప్పవి, గొప్ప ఆచరణ రూపాలవి. ఒక గంట సేపు ఒక నాటకం వేశారనుకోండి, అది గొప్ప ఆచరణ. వ్యవసాయం అంటే భూమి దున్నినట్టుగా, కలుపు తీసినట్టుగా పాడటము, గానం చేయడం కూడా ఆచరణ. అయితే ఆ ఆచరణ దగ్గర మాత్రమే ఆగిపోకుండా, నీ ఒక రాజకీయ వాతావరణాన్ని ప్రజానుకూలంగా నువ్వు నిర్మించదలుచుకున్నావంటే, ప్రతి బుద్ధిజీవి, ప్రతి మేధావి, ప్రతి రచయిత, కళాకారులు ఈరోజు
రాజకీయ కార్యకర్తలుగా కూడా మారవలసిన అనివార్యమైన పరిస్థితి ఈరోజు రంగం మీదకి వచ్చింది. మా విజ్ఞప్తి ఏమిటంటే, ఎక్కడో ఒక చోట ఏదో ఒక స్థాయిలో రాసి పాఠకులకు ఇవ్వడం మాత్రమే కాకుండా, అది గొప్ప పని, చేసి తీరవలసిన పని. బేసిక్గా మనం రచయితలం కాబట్టి, బుద్ధిజీవులం కాబట్టి చేయవలసిన పని అది. దానితో పాటుగా మనం ఎక్కడో ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది, ప్రజల మధ్యకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ప్రజలతో కలిసి పనిచేయడానికి, ప్రజలు పోరాటాల్లో ఉంటారు, ప్రజలు దుఃఖాల్లో ఉంటారు. ఆ దుఃఖపడ్డ మనిషికి నువ్వు కన్నీరు తుడుస్తావా లేదా? ఒక ఆగ్రహం కలుగుతుంది. ఆ ఆగ్రహం కలుగుతున్న మనిషికి పక్కన నీవు మరింత ఆగ్రహం వ్యక్తం చేయడానికి నీవు దోహదం చేస్తావా లేదా? ఆ మనుషులు నినదిస్తూ ఉంటారు. ఆ నినాదాలకు నువ్వు తోడుగా నువ్వు కోరస్ ఇస్తావా లేదా? అంటే రచయితలు, బుద్ధిజీవులు మేధో రంగంలో పనిచేయడం అంటే, ఎందుకంటే మావో సేటుని చెప్పాడు, చెప్పడము నేర్చుకోవడము, బోధించడము నేర్చుకోవడము రెండు శ్రమ విభజనలో భాగము, ఈ రెండు అవిభాజ్యమైనవి అని చెప్పాడు. కాబట్టి మనం ఆలోచించడము, రాయడం మాత్రమే కాకుండా దీనికి ఆ పక్కన ఇంకొకటి పని చేయడం కూడా ఉంది. కాబట్టి ఎక్కడ వీలైతే, ఏ రూపంలో వీలైతే, ఏ పద్ధతిలో వీలైతే, ఏ నినాదంలో వీలైతే, అందరూ భారత విప్లవోద్యమాన్ని కాపాడుకుందామనే బ్యానర్ కిందికి, నినాదం కిందికి రాలేకపోవచ్చు. కానీ ఆదివాసులను చంపేస్తున్నారు కదా, ముస్లింలను ద్వేషిస్తున్నారు కదా, ముస్లింలను ఇక్కడి నుంచి తరివేయాలనుకుంటున్నారు కదా, స్త్రీల మీద ఘోరమైన అత్యాచారాలు జరుగుతున్నాయి కదా, ప్రజా వ్యతిరేక చట్టాలు చాలా వస్తున్నాయి కదా, వాటికి వ్యతిరేకంగా ప్రజలు చేస్తున్న పోరాటాలలో మీకు ఎక్కడ అనుకూలిస్తే అక్కడ రాజకీయ కార్యకర్తలుగా పనిచేయవలసిన అవసరం ఉంది. దీనికి మనం సిద్ధమవుతామా లేదా అనేది ఈరోజు మనం నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. అట్లా మనం భావజాల రంగంలో, సాంస్కృతిక రంగంలో పనిచేయడంతో పాటు, సృజన రంగంలో, మేధో రంగంలో పనిచేయడంతో పాటుగా రాజకీయ కార్యకర్తృత్వాన్ని కూడా మనం నిర్వహించవలసిన ఒక అవసరం ఫాసిస్టు వాతావరణం తీసుకుని వచ్చింది. దీనికి వ్యతిరేకంగా మనం చాలా చేయవలసి ఉంది. మా అధ్యక్షుల వారు మనం ఏమి చేయొచ్చు అనే దానికి కొన్ని ఆలోచనలు మన ముందు పెడుతున్నారు. ఉదయం కమిరెడ్డి వేణు కూడా కొన్ని ఆలోచనలు చెప్పాడు. మనందరికీ చాలా ఆలోచనలు ఉంటాయి. బహుశా మీరందరూ ఇప్పటికే మీ ఊళ్ళలో మీరు అలాంటి పనులు మీరు చేస్తూ ఉంటారు కూడా. మరొకసారి గట్టిగా అనుకుందాం ఏం చేయగలము. ఎందుకంటే ఇక్కడ ఇన్ని వందల మంది ఉన్నాం కదా, మన ఊళ్ళల్లో మనం ఒక్కళ్ళమైనా కావచ్చు, మనలాంటి వాళ్ళం ఇద్దరమో ముగ్గురమో ఉండవచ్చు, మన సానుభూతి పనులకు ఒక నలుగురు ఉండొచ్చు. మనం చేయగల పని ఏమిటి అని ఆలోచించాలి. మన నలుగురము చేయగల పని ఏమిటి? ఈ ఊళ్ళో మనలాంటి మిత్రుల్ని మనం సంపాదించుకోవాల్సిన అవసరం ఉంది. ఏమిటి? ఎందుకంటే ఐక్య సంఘటన ప్రాధాన్యత ఏమిటంటే, అది ఎంత శక్తివంతమైందంటే, శత్రువు బలంగా ఉన్న, ఇందాక ఆయన చదువుకున్నాం కదా, చెప్పాడు ఆయన, శత్రువు బలంగా ఉన్నప్పుడు నీవు మిత్రుల్ని కూడా కట్టుకోవాల్సిన అవసరం ఉంది. మిత్రుల్ని నువ్వు సమీకరించకుండా, మిత్రులతో ఐక్య బంధంలోకి వెళ్లకుండా, వాళ్లతో కలిసి ఒక సంఘటిత శక్తిగా నీవు రూపాంతరం చెందకుండా విజయం సాధించడం సాధ్యం కాదు. ఐక్య సంఘటన అనేది కేవలం విప్లవోద్యమ అవసరాలు తీర్చగలిగేది మాత్రమే కాదు. ఆ అవసరాలతో పాటుగా విశాల ప్రజారాశుల అవసరాలు తీర్చగలిగేలాగా ఐక్య సంఘటన ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి మన ఊళ్ళల్లో మనం ఏం చేయగలము, వ్యక్తిగా మనం ఏం చేయగలము, మన ఊళ్ళో ఉండే నలుగురము, ఐదుగురము, 10గురము మనం ఏం చేయగలము అనేది ఆలోచించే ప్రాతిపదిక మీద మనం చాలా పనులు చేయవచ్చు. ఇక్కడ మన వాళ్ళు ఏం సూచిస్తున్నారంటే, మనందరం మధ్య భారతదేశంలో ఆదివాసుల హత్యాకాండకు వ్యతిరేకంగా, రాజ్యాంగ విలువలకు వ్యతిరేకంగా, రాజ్యాంగ ఆదేశాలకు వ్యతిరేకంగా, ఆదర్శాలకు వ్యతిరేకంగా మానవ హరణం రాజ్యమే చేస్తూ ఉన్నది అనే విషయాన్ని మనం ఈ ఆదివాసీ హత్యాకాండ సందర్భంలో మనం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి మనం పోస్టు కార్డుల ఉద్యమాన్ని ఏమైనా చేయగలమా అని ఒక ఆలోచన మీ ముందు మేము ప్రతిపాదిస్తూ ఉన్నాం. మీరందరూ మీ ఊళ్ళకి వెళ్ళిపోయి మనలాంటి మిత్రులతో ఆలోచింపచేసి వాళ్ళ సంతకాలతోటి, వాళ్ళ ఫోటోలతోటి ఈ నిరసనను తెలియజేస్తూ, ఎందుకంటే దేశంలో సంక్షోభం వచ్చినప్పుడు ఆ సంక్షోభంలో జోక్యం చేసుకోవాల్సినటువంటి ఒకానొక ప్రధానమైన అంగము న్యాయ వ్యవస్థ. నిజానికి న్యాయ వ్యవస్థను కూడా వాళ్ళు కొనేశారు, అది వేరే విషయం.
వాళ్ళకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదు, ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు. మనమైతే ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నవాళ్ళం. కాబట్టి న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకుంటుందా లేదా, మీరు జోక్యం చేసుకోవాలి అనేసి కొన్ని వేలాది లక్షలాది పోస్టు కార్డుల ఉద్యమాన్ని మనం ఏమైనా చేయగలమా అనేది మీ ముందు మేము ప్రవేశపెడుతున్నాం. ఇది మీకు ఆమోదమైతే మీరు మీ ఊళ్ళకెళ్ళిపోయి ఆదివాసులకు సంఘీభావం ప్రకటిస్తూ ఈ హత్యాకాండ ఆపాలి అనేసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పోస్టు కార్డుల ఉద్యమాన్ని మీరు చేపట్టాలి. మరొకటి, దీంతో పాటుగా సంతకాల సేకరణ. మనం బయట ఈరోజు చేసాం, బయట సంతకాలు చేసాం. మీ ఊళ్ళల్లో ఉండే ప్రజాస్వామికవాదులు, ట్రేడ్ యూనియనిస్టులు, దళిత సంఘాలు, బహుజన సంఘాలు బహుశా మనిషిని చంపడం, మనిషిని వెంటాడి చంపడం అన్యాయం అనే మాట ఫాసిస్టు మనసున్న వాళ్ళు తప్ప ఎవరు అంగీకరించరు అసలు. కాబట్టి తప్పనిసరిగా ఆదివాసులకు సంఘీభావం ప్రకటించే వాళ్ళు మన సమాజంలో, మన ఊళ్ళల్లో, మన చుట్టుపక్కల వేలాది మంది, లక్షలాది మంది ప్రజలు ఉన్నారు, మనలాంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరితోటి సంతకాల సేకరణ చేసి దీన్ని మనం ముందుకు తీసుకుపోవాలి. మన నిరసనను మనం రికార్డ్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మీరందరూ ఈ పని కూడా చెయ్యగలరు, మనం చేద్దాం ఈ పని అనేసి కూడా మీ ముందు ఈ ప్రతిపాదన పెడుతూ ఉన్నాం. అట్లాగే ఇంకొక విషయం మీద కూడా మనం పనిచేయవచ్చు. అది కూడా నిజానికి ఏదో ఒక రూపంలో మనం నినాదంలోకి బయటికి రావాల్సి, డిమాండ్గా మనం పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ మొత్తం హత్యాకాండలో సరిహద్దు భద్రతా దళాలు, సైన్యము మధ్య భారతదేశంలో మోహరించడం ఒక అంశమైతే, ఆదివాసులను ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఒక కాలంలో పనిచేసినటువంటి ఛత్తీస్గఢ్లో సల్వాజుడుం పేరుతో పనిచేసినటువంటి ఆదివాసులను వాళ్ళను సైన్యంలోకి రిక్రూట్ చేసుకుని వాళ్లతోటి అడవి ఆనుపానులు తెలుసుకొని వాళ్ళని ఆదివాసులకు వ్యతిరేకంగా శత్రువుగా తయారు చేసి వాళ్ళ మీద ప్రయోగించే ఒక స్థితి ఒకటి ఉన్నది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా, ఈ ఓఆర్జీ విధానానికి వ్యతిరేకంగా మనం ప్రభుత్వం దీన్ని ఆపివేయాలి అనే డిమాండ్ను కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి వేరు పోరాట రూపాలు నిజానికి ఈరోజు హత్యాకాండ మనం చూసాం, అది 35కో 36కో చేరుకున్నది. రేపు మనం మన ఊళ్ళకు చేరుకుని ఆ హత్యాకాండకు వ్యతిరేకంగా రేపు ఉదయమో రేపు సాయంకాలము రోడ్ల కూడలిలో, కలెక్టరేట్ కార్యాలయం దగ్గర ఎక్కడో ఒక చోట 10 మందిని కలిసి ఇట్లాగా హత్యాకాండకు పాల్పడడం దుర్మార్గమైన విషయం, రాజ్యాంగ వ్యతిరేకం అని మనం ఒక ప్లకార్డును పట్టుకొని అక్కడ మనం నినాదాలు ఇచ్చి మాట్లాడవలసిన అవసరం ఉంది. ఇట్లా ప్రతిసారి అంటే ఈ యుద్ధంలో, అణిచివేతలో మనం ప్రేక్షకులుగా ఉండకుండా, మౌనంగా ప్రేక్షకులుగా ఉండి ఫాసిస్టు శక్తులు పుంజుకోవడానికి పరోక్షంగా మనం దోహదం చేసిన వాళ్ళుగా మారిపోకుండా, దాన్ని ప్రతిఘటించే పక్షాన, దాన్ని ధిక్కరించే పక్షాన మనం నిలబడాలని కోరుకుంటూ, ఈ పనులు మామూలు మనుషులు చేసిన దానికంటే సాహిత్యకారులు ఈ పనులు చేయగలిగారంటే చాలా గొప్ప శక్తి ఉంటుంది. సాహిత్యకారులు ఒక రచన చేసిన, ఒక కవిత్వం రాసిన, ఒక ఉపన్యాసం ఇచ్చిన, ఒక పాట పాడిన, ఒక కళాకారులు పాట పాడిన చాలా ప్రభావం ఉంటుంది, గౌరవం ఉంటుంది, నమ్మకం ఉంటుంది. వాళ్ళు నిజమే చెప్తారు, నమ్మకం ఉంటుంది. కాబట్టి సాహిత్యకారులు ఈ కగారు ఆపరేషన్కు వ్యతిరేకంగా తమ శక్తి వంచన లేకుండా తమకు వీలైన పద్ధతిలో పోరాడాలని కోరుకుంటూ ముగిస్తుంది.